హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే స్టోరీ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మన హీరో ఒక మాఫియా గ్యాంగ్స్టర్ అండ్ మన హీరోయిన్ చాలా క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అన్నమాట. ఈ మాఫియా గ్యాంగ్స్టర్ తో మన హీరోయిన్ కి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. కానీ ఆమెకి మాఫియా అంటే చచ్చేంత భయం. వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో జిన్ ని చూపిస్తారు. అతను మన హీరోయిన్ హానాని కిస్ చేస్తూ ఉంటాడు. అతను తన్ని కిస్ చేస్తూ పైకెత్తగానే హానా అతన్ని దూరంగా నెడుతూ, మిస్టర్ జీన్ ఆగు, అసలు నీకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు కదా అని అంటుంది. అప్పుడు అతను, ఇప్పుడు నేను మారిపోయాను, మారిపోవడం మంచిదే కదా, హే గుడ్ గర్ల్, నువ్వు మాత్రం నా లైఫ్ లో ఒక ఎక్సెప్షన్ అని చెప్పి ఆమె చేయి పట్టుకొని మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హానా కూడా తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక అతనికి కోఆపరేట్ చేస్తూ కిస్ చేస్తుంది. ఆ తర్వాత మనకి 2 months బ్యాక్ అసలు ఏం జరిగిందో, వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందో చూపిస్తారు. హానా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఫోన్ లో ఆమె ఫ్రెండ్, హాయ్ హానా, ఈ రోజు నీ డాన్స్ రిహార్సల్ లైవ్ స్ట్రీమ్ చూసాను. నేను కంట్రీకి వచ్చాక నీ డాన్స్ ఖచ్చితంగా చూస్తాను అని అంటుంది. కానీ అప్పుడే హానా ఏదో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడ మన విలన్ అంటే హీరో జిన్ ఉంటాడు. అతను ఒక పెద్ద మాఫియా గ్యాంగ్స్టర్. అతను బైక్ మీద కూర్చొని సిగరెట్ తాగుతుంటే అతని అసిస్టెంట్ ఒక గుండాని చితకబాతుంటాడు. ఆ గుండా ముఖం పట్టుకొని మోకాల మీద కూర్చోబెట్టగానే వాడు భయంతో వణికిపోతూ, సార్ నన్ను క్షమించండి, ఇలా చేయడానికి మళ్ళీ ఎప్పుడు ధైర్యం చేయను, నాకెవరో ఆర్డర్ ఇస్తేనే ఇదంతా చేశాను అని రిక్వెస్ట్ చేస్తుంటారు. అప్పుడు జిన్, నువ్వు చెప్పింది కరెక్టే, ఇందులో నీ తప్పేం లేదు, అందుకే జస్ట్ నీ చేతులు మాత్రమే నరికేస్తానులే అని చాలా కూల్ గా చెప్తాడు. ఆ మాట వినగానే వాడు భయంతో అరవడం స్టార్ట్ చేస్తాడు. కానీ జిన్ అసిస్టెంట్ వాడిని కింద పడేస్తే జిన్ వాడి చేతి మీద కాలు పెట్టి గట్టిగా నలుపుతాడు. ఆ నొప్పికి వాడు గట్టిగా కేకలేస్తాడు. ఇదంతా చూసి హానా భయపడిపోయి వెంటనే దాక్కుంటుంది. తన ఫ్రెండ్ కి కాల్ చేసి, ఏ ప్లీజ్ త్వరగా పోలీస్ కి కాల్ చేసి ఇక్కడ గ్యాంగ్స్టర్లు ఫైట్ చేసుకుంటున్నారని చెప్తుంది. తన జుట్టులో ఉన్న హెయిర్ పిన్ తీసుకుని తనే స్వయంగా పోలీసులకి కాల్ చేయబోతుంది. కానీ ఇంతలో మన హీరో గారు ఆమె మాటలు వినేసి అక్కడికి వచ్చేస్తాడు. హానా కంగారులో తన ఫోన్ ఫ్లాష్ లైట్ అతని ముఖం మీద వేస్తుంది. అప్పుడు అతను, ఏ లిటిల్ గర్ల్, ఎదుటోళ్ళ ముఖం మీద ఇలా ఫ్లాష్ లైట్ వేయడం మంచి పద్ధతి కాదని నీకు తెలీదా అని అడుగుతాడు. ఆమె వెంటనే ఫోన్ కింద దించేస్తుంది. అతను తన దగ్గరికి వస్తుంటే ఆ హెయిర్ పిన్ చూపిస్తూ, ఏ నా దగ్గరికి రాకు, నేను ఆల్రెడీ పోలీస్ కి కాల్ చేసేసాను అని బెదిరిస్తుంది. అయినా అతను అస్సలు భయపడకుండా తనకి ఇంకా క్లోజ్ గా వస్తాడు. ఆమె చేయి పట్టుకొని పక్కకు నెట్టి, నీ ప్రాణాలు నీకు ముఖ్యమైతే కదలకుండా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. జిన్ ఆమె చేయి పట్టుకొని వెనక్కి నెట్టినప్పుడు తను చాలా షాక్ అవుతుంది. కానీ అతను ఏం చేస్తాడంటే ఆ హెయిర్ పిన్ ని ఆమె జుట్టుకు పెట్టి ఆమెను గోడ కదిమి పడతాడు. తనకి చాలా క్లోజ్ గా వస్తాడు. ఎక్కడ కిస్ చేస్తాడేమో అనిపించేలా ఉంటుంది. కానీ తన చెవులో అంటాడు, నా ముందు ఇంత ధైర్యంగా నిలబడడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం, ఇవన్నీ నీకెవరు నేర్పించారు అని అడుగుతాడు. ఆ తర్వాత ఆమె చేయి వదిలేసి, నీ మంచితనాన్ని ప్రతి చోట ప్రదర్శించకు అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హానా కాస్త నెర్వస్ గానే ఇంటికెళ్తుంది. తనకి బాగా చలేస్తుంటే మెయిడ్ వచ్చి తనకి కోట్ కప్పుతుంది. మాస్టర్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలట అని ఆవిడ చెప్తుంది. హానా భయపడుతూనే తన డాడీ స్టడీ రూమ్ కి వెళ్తుంది. ఆమె ఫాదర్ ఆమెను చూడగానే అంటాడు, జిమ్ ఫ్యామిలీ కొడుకు మిస్టర్ జిమ్ తో నీకు ఎంగేజ్మెంట్ ఎప్పుడో ఫిక్స్ అయింది కదా, అందుకే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని త్వరగా పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు, మరి దీని గురించి నువ్వేమంటావు అని అడుగుతారు. కానీ హానా అక్కడున్న ఒక స్టిక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అది చూడగానే ఆమెకి చిన్నప్పటి సీన్ గుర్తొస్తుంది. తను చిన్నప్పుడు చాలా క్యాజువల్ గా కూర్చొని ఒక బొమ్మ గీస్తుంటే వాళ్ళ డాడీ కోపంగా అదే కర్ర పట్టుకొని వస్తాడు. నేను నీకేం నేర్పించాను అని గట్టిగా అరుస్తారు. ఆమె భయంతో లేచి నిలబడి, మర్యాదగా కూర్చోవాలి, మర్యాదగా నిలబడాలి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ ఆమె చేయి చాపి ఆ కర్రతో కొడుతూ, నువ్వు సాంగ్ ఫ్యామిలీ కూతురువి, ఒక నోబుల్ లేడీ, ఎలా ప్రవర్తించాలో నీకు బాగా తెలిసి ఉండాలి అని ఎలా పడితే అలా అరుస్తారు. చిన్నప్పటి నుండి ఆమె డాడీ తను ఇలాగే భయపడుతూ పెంచుంటారు. అలాంటి హిట్లర్ ఫాదర్ ని చూసి ఇప్పుడు కూడా తను భయపడుతూనే, మీరు ఎలా చెప్తే అలాగే డాడీ అని ఒప్పుకుంటుంది. అది కదా పద్ధతి, అయితే ఈ సాటర్డే వెళ్లి మిస్టర్ జిమ్ తో కలిసి పెళ్లి చేసుకో అని ఆయన చెప్తారు. అప్పుడు హానా ఎలాగోలా ధైర్యం చేసి, డాడీ ఆ ఒక్క రోజు పెళ్లి పోస్ట్ పోన్ చేయలేమా, ఎందుకంటే సాటర్డే నాకు చాలా ఇంపార్టెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అని అడుగుతుంది. దానికి ఆయన సీరియస్ గా, ఏంటి డాన్స్ పర్ఫార్మెన్సా, నీకు ఆ డాన్స్ ఇంపార్టెంట్ కావచ్చు, కానీ ఈ పెళ్లి అంతకంటే ఇంపార్టెంట్, నీకు ఏది ముఖ్యమో నీకు తెలియాలి అని అరుస్తూ ఎక్కడ మళ్ళీ కర్ర పట్టుకుంటాడేమో అని చెప్పి హానా తన బాధను కంట్రోల్ చేసుకుంటూ, సరే డాడీ నేనే ఆ షోని క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్తుంది. హానా డాడీ సీరియస్ గా, సాంగ్ ఫ్యామిలీ కూతురు అంటే ఈ మాత్రం ఉండాలి, అర్థం చేసుకో అని అంటారు. ఇంకా తను బెడ్ మీద పడుకొని బాధతో ఒకటే ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హానాని తీసుకెళ్ళడానికి ఒక ఆవిడ వస్తుంది. హానా హలో ఆంటీ అని పలకరించినా ఆమె పెద్దగా పట్టించుకోదు. ఇక్కడే మనకు అసలు విషయం తెలుస్తుంది. ఆమె జిన్ కి స్టెప్ మామ్ అంటే మన హీరోకి. ఆమె చాలా ప్రౌడ్ గా, నువ్వు మా ఫ్యామిలీ కోడలివి కాబోతున్నావంటే అది కేవలం మీ ఫ్యామిలీ వాళ్ళు మా కాళ్ళ వెళ్ళపడి బ్రతిమిలాడబట్టే జరిగింది, ఈ పేపర్స్ మీద సైన్ చేయి అని ఏవో పేపర్స్ ఇచ్చి ఆర్డర్ వేస్తుంది. హానా ఏం మాట్లాడకుండా సైన్ చేసేస్తుంది. అక్కడున్న ఒక మేడ్ మెల్లగా హానాతో, ఆయనకి నువ్వు నచ్చలేదని కాదమ్మా, జిన్ కొంచెం కోల్డ్ పర్సన్, పైగా డామినేటింగ్ గా ఉంటారు, చిన్నప్పటి నుంచి అతనికి అమ్మాయిలంటే అస్సలు పడదు అని చెప్తుంది. కట్ చేస్తే హానా జిన్ ఫ్యామిలీ వాళ్ళ విల్లాలోకి వెళ్తుంది. తన రూమ్ చూసుకుంటుండగా మళ్ళీ తన ఫ్రెండ్ నుండి
మెసేజ్ వస్తుంది. హానా జిన్ ఫ్యామిలీ కొడుకు ఎవరో మాఫియా గ్యాంగ్స్టర్ అట. అతను ఎంత మందిని చంపాడో కూడా ఎవరికి తెలీదు. నువ్వు త్వరగా ఆ పెళ్లి నుండి తప్పించుకొని పారిపోవే అని చెప్తుంది. దానికి హానా ఏం చేయలేక నేను ఇప్పుడు బానే ఉన్నాను లేవే, నేను ఇంకా అతన్ని కలవలేదు, మేబీ అతని ఇంటికి రావడం తక్కువ అనుకుంటా, కాబట్టి మేము అంతగా కలవకపోవచ్చు అని రిప్లై ఇస్తుంది. ఇంతలో కరెక్ట్ గా అదే టైం కి మన హీరో వస్తాడు. అతన్ని చూడగానే హానా భయంతో లేచి నిలబడుతుంది. నిన్న రాత్రి తను చూసిన ఆ మాఫియా గ్యాంగ్స్టర్ మరెవరో కాదు, తనకి కాబోయే భర్త మిస్టర్ జిన్ అని తెలిసి తన మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడు అతను అంటాడు, ఏంటి నన్ను చూడగానే ఎందుకు అంతలా గజగజగజ వణికిపోతున్నావు? అసలు నేనెవరో కూడా తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకోవడానికి బానే ధైర్యం వచ్చింది. దీన్ని బట్టి చూస్తే నీకు చాలా దమ్మున్నట్టే అని అంటాడు. పాపం హానా నర్వస్ గానే నాకు వేరే దారి లేకపోయిందండి అని చెప్తుంది. అతను లోపలికి వెళ్ళగానే తను ఊపిరి పీల్చుకుంటుంది. మళ్ళీ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంది. ఏమైంది, ఏమైనా ప్రాబ్లం ఉందా? భయపడుకు, నేను ఫారెన్ నుండి ఇప్పుడే బయలుదేరి నీ దగ్గరికి వచ్చాయినా అని అడుగుతుంది. హానా వద్దులే, అతనంత డేంజర్ అని నాకేం అనిపించట్లేదు అని చెప్తుంది. కట్ చేస్తే అప్పుడే మిస్టర్ జిన్ షార్ చేసి బయటకు వస్తాడు. అతన్ని అలా చూడగానే హానా ఒక్కసారి షాక్ అయ్యి కళ్ళు మూసుకుంటుంది. ఎందుకంటే అతను షర్ట్ లేకుండా హాఫ్ నెగర్ గా ఉంటాడు. అతను ఆమెను చూసి నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. హానా మనసులో మా పెళ్లి కేవలం అగ్రిమెంట్ మాత్రమే కదా, కానీ ఈయనేంటి ఇలా బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అని అనుకుంటుంది. కానీ ముందు షర్ట్ వేసుకోమని చెప్పాలా వద్దా, ఒకవేళ అలా అడిగితే నన్ను కొడతాడా ఏంటి అని టెన్షన్ పడుతూనే మన పెళ్లి అని ఏదో చెప్పబోతుంది. అప్పుడు అతను నువ్వేం వర్రీ అవ్వకు, నాకు అమ్మాయిల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదులే, కాబట్టి నేను నిన్ను టచ్ చేయను అని చెప్తాడు. హానా మెల్లగా నేను చెప్పేది అది కాదండి, మన పెళ్లి అయిపోయింది కదా, ఇలా జస్ట్ టవల్ కట్టుకొని బయట తిరగకండి అని అంటుంది. దాంతో అతను వెంటనే వాష్రూమ్ కి వెళ్లి బట్టలు వేసుకొని బయటకు వస్తాడు. సరే ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి నువ్వు నాతో అని అడుగుతాడు. దానికి హానా నాకేం వద్దండి, నేను కేవలం సింపుల్ గా సేఫ్ గా ఉండాలి అనుకుంటున్నాను, అంతే చాలు అని చెప్తుంది. దానికి అతను సరే నువ్వేం వర్రీ అవ్వకు, నేను నిన్ను దేని మీద ఫోర్స్ చేయను, కానీ నేను వేరే ఏరియాలో ఉంటాను, నువ్వు నాతో వస్తావా లేక ఇక్కడే ఉంటావా అని అడుగుతాడు. హానా ఏమాత్రం ఆలోచించకుండా నేను నీతోనే వస్తానండి అని చెప్తుంది. అప్పుడే అతనికి వాళ్ళ డాడీ నుంచి కాల్ వస్తుంది. ఆయన ఫోన్ లో గట్టిగా అరుస్తూ నువ్వెప్పుడు ఎందుకురా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు, హానాని ఎందుకు తీసుకెళ్లలేదు అని అడుగుతారు. దానికి అతను ఆమె ఆల్రెడీ ఇంట్లోనే ఉంది కదా అని అంటాడు. అప్పుడు డాడీ ఒకసారి హానాకు ఫోన్ ఇవ్వని అంటారు. హానా ఫోన్ తీసుకోగానే నిన్ను ఒకవేళ వాడేమన్నా ఇబ్బంది పెడితే నాకు చెప్పు, నేను చూసుకుంటాను, మీ డాడీ నేను క్లోజ్ ఫ్రెండ్స్ అని డాడీ చెప్తారనమాట. పాపం హానా నెర్వస్ గానే ఓకే అని చెప్పి ఫోన్ తిరిగి జిన్ కి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అతను పద నా వెనకాల రా అని అంటాడు. తను వెళ్తుంటే అక్కడ జిన్ కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. ఆమె తన దగ్గరికి రావడం చూడగానే అతను సిగరెట్ ఆపేసి తన బట్టలు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంటాడు. అప్పుడు హానా నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అతను ఆగి మన పెళ్లి జస్ట్ అగ్రిమెంట్ అని నువ్వే అన్నావు కదా అని చెప్పి వెళ్లిపోతాడు. ఆమె తన తల బాదుకుంటూ తన పని మీద బయటికి వెళ్తుంది. ఆ తర్వాత హానా ఒక ఆవిడతో మాట్లాడుతుంటే ఆమె హానాని పిలిచి నువ్వు ఇకపై ఈ షో చేయలేవు అని చెప్తుంది. హానా షాక్ అయ్యి ఎందుకు చేయలేను, ఎప్పటి నుండి నేనే కదా కొరియోగ్రాఫర్ గా ఉన్నాను అని అడుగుతుంది. దానికి ఆమె నీకు అన్యాయం జరుగుతుందని నాకు తెలుసు, నేను చాలా మాట్లాడి చూశాను, కానీ ఇంతకంటే నేనేం చేయలేను అని చేతులెత్తేస్తుంది. హానా బాధతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక్కడ మనం డాన్స్ స్టూడెంట్స్ కి సంబంధించిన 2 గ్రూప్స్ చూస్తాం. ఒక అమ్మాయి వచ్చి అక్కడున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. హానా రాగానే ఆ అమ్మాయి ఇప్పటి నుంచి ఈ రిహార్సల్ రూమ్ నాది, నువ్వు పక్కనే ఉన్న చిన్న రూమ్ కి వెళ్లిపో, ఇకపై మాకు నీ అవసరం లేదు అంటుంది. దానికి హానా నువ్వు కొంచెం అద్దె చేస్తున్నట్లేదు అని అంటే ఆ అమ్మాయి అంటుంది నాతో కాంపిటీషన్ చేసే ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు అని వెటకారంగా నవ్వుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి క్లాప్స్ కొట్టి నేను ఎవరి పేర్లు అయితే పిలుస్తానో వాళ్ళు నా టీమ్ లో ఉంటారు, మిగతా వాళ్ళు హానా దగ్గరికి వెళ్ళండి, నా టీమ్ లో ఉన్న వాళ్ళంతా ఇంత ముందు చేసిన రిహార్సల్స్ అన్ని మర్చిపోండి, ఇప్పటి నుండి నేనే మీకు నేర్పిస్తాను, ఈ హానా మీ లీడర్ కాదు అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లిపోతుంది. కానీ ప్రాక్టీస్ చేయడానికి ఆ రూమ్ కి వెళ్ళాక చూస్తే అది చాలా చిన్నగా ఉండడంతో అందరూ సాడ్ గా ఫీల్ అవుతారు. హానా అక్కడ కూర్చొని ఉంటే తన ఫ్రెండ్ శిశి అక్కడికి వస్తుంది. హానా నన్ను పికప్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. సారీ శిశి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఆమె మూతి ముడుచుకొని అలుగుంటుంది. అప్పుడు హానా తన్ని హగ్ చేసుకొని బుజ్జగిస్తూ ప్లీజ్ నా మీద కోప్పడకు, ఈ మిస్టేక్ కి నువ్వు ఏ చెప్తా చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు శిశి అంటుంది నేనెంత మిస్ అయ్యాను తెలుసా, అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు, ఆ మాఫియా హస్బెండ్ తోనే ఉంటున్నావా అని అడుగుతుంది. హానా అవును అని చెప్పగానే పద నాకు నీ ఇల్లు చూపించు అని శిశి పట్టుబడుతుంది. ఆ టైంలో అతను ఇంట్లో ఉండడులే అని చెప్పి మన హానా గారు ధైర్యంతో తన ఇంటికి తీసుకొస్తుంది. శిశి ఆ ఇంటిని చూసి షాక్ అవుతుంది. ఈ ప్లేస్ అంతా వాటర్ తో భలే ఉంది కదా, హై స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు వాటర్ ఉన్న చోట ఉండాలని బాగా డ్రీమ్ చేసేదానివి, నీ కోరిక ఇంత త్వరగా తీరుతుందని నేను అస్సలు అనుకోలేదే అని హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ లోపలికి వెళ్ళగానే హానా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే మన హీరో గారు అప్పటికే అక్కడ కూర్చుని ఉంటారు. హానాతో పాటు ఇంకో అమ్మాయిని చూడగానే అతను లేచి లోపల రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హానా తనకి ఫ్రూట్స్ తీసుకొస్తుంది. శిశి మెల్లగా అడుగుతుంది అసలు మిస్టర్ జిన్ నీతో ఎలా ఉంటాడే అని, చాలా బాగా బిహేవ్ చేస్తాడే అని అంటే శిశి ఇంకా రెచ్చగొడుతూ ఇప్పటి వరకు మీ మధ్య ఎన్నిసార్లు ఆటలు జరిగాయి, ఒకసారా 2 సార్లా అని టీజ్ చేస్తుంటే హానా సిగ్గుతో తన్ని కొట్టి
కొట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నోరు మోయిస్తుంది. అప్పుడు శీషి అంటుంది, కొన్ని డేస్ లో సౌత్ సిటీలో కార్ రేస్ జరగబోతుంది, నాకు ఒక టికెట్ కావాలి, నువ్వేమైనా అరేంజ్ చేయగలవా అని అడుగుతుంది. హానా వద్దన్నా కూడా ప్లీజ్ మిస్టర్ జిన్ అడిగి చూడు అని అడుగుతుంది. సరే నేను అతన్ని ఒకసారి అడుగుతాను కానీ పక్కాగా చెప్పలేను అని హానా మాటిస్తుంది. ఆ తర్వాత శిశికి ఏదో ఫోన్ వస్తే కోపంగా కాల్ కట్ చేస్తుంది. ఆమె ప్రాజెక్ట్ లీడర్ ఎవరో ఆమెతో వెట్టి చాకిరి చేస్తున్నాడనమాట. సో అర్జెంట్ గా పని ఉందని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడే మిస్టర్ జిన్ కిందికి రావడం చూసి హానా నెర్వస్ గా మీరు ఫ్రీగా ఉన్నారా అండి అని అడుగుతుంది. ఎందుకు అని అతను అడిగితే నా ఫ్రెండ్ సౌత్ సిటీ కార్ రేసింగ్ చూడాలనుకుంటుంది, తనకి టికెట్ దొరకలేదట, మీరేమైనా అరేంజ్ చేయగలరా అని అడుగుతుంది. అతను నవ్వుతూ సరే నీ ఫ్రెండ్ కోసమే కదా ఇప్పిస్తానులే అని వెళ్తుంటే ఆమె ఆపి ఈ టికెట్స్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ గా నేను నీకు డిన్నర్ ఇప్పిస్తాను. మిస్టర్ జిన్ నవ్వుతూ హలో మిసెస్ జిన్, నువ్వు నీ హస్బెండ్ తో ఇంత పొలైట్ గా బిహేవ్ చేస్తున్నావేంటి అని అడుగుతాడు. హానా మనసులో మనం కేవలం పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఒప్పుకున్నా, ఒకరికొకరు అంతగా తెలియదు కదా అని అనుకుంటుంది. అతను మెల్లగా నెక్స్ట్ టైం నీకు టికెట్స్ కావాలంటే డైరెక్ట్ గా నన్ను అడుగు, ఇలా ఫ్రెండ్ అని సాకులు చెప్పక్కర్లేదు అని చెప్పి వెళ్లిపోతుంటే ఆమె షాక్ అయి నేనేం సాకులు చెప్పట్లేదు, నిజంగా నా ఫ్రెండ్ కి కావాలి అని అంటూ సరేలే టికెట్ దొరికింది కదా అదే చాలు అని సర్ది పెట్టుకుంటుంది. ఆ నెక్స్ట్ డే జిన్ వచ్చి ఆమెకు రేసింగ్ టికెట్స్ ఇస్తాడు. థ్యాంక్ యూ చెప్తే ఇదేం పెద్ద విషయం కాదులే అంటాడు. పైగా మన హీరో గారు ఇంట్లో ఆమె కోసం వెయిట్ చేసి మరీ టికెట్ ఇచ్చుంటాడనమాట. అది అబ్జర్వ్ చేసిన మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, ఈయన నా కోసం వెయిట్ చేసి మరీ టికెట్ ఇచ్చారా అని. అతను వెళ్తుంటే ఆమె మళ్ళీ నా ఫ్రెండ్ కి ఇచ్చినందుకు అని ఏదో చెప్పబోతుంటే హాహా తెలుసులే నీ ఫ్రెండ్ కోసమే కదా, నీ కోసం అయితే కాదు కదా అని నవ్వుతూ వెళ్తాడా. తను నమ్మడం లేదని ఆమె కోపం వస్తుంది. ఆ క్యూట్ కోపాన్ని చూసి మనోడికి ఆమె క్యూట్ గా అనిపిస్తుంది. ఈమె ఇంత క్యూట్ గా ఉందేంటి అని నవ్వుకుంటాడు. ఆ తర్వాత హానా తన డాన్స్ టీమ్ కి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కాసేపు బ్రేక్ అయ్యాక మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు యూరి అనే అమ్మాయి కనిపించదు. హానా తన్ని వెతుక్కుంటూ వెళ్తే యూరి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తను తడిసిపోయి ఉండడం చూసి ఏమైందని అడిగితే నాకు ఒకరితో గొడవ అయింది, నేనేం చేయకపోయినా వాళ్ళు నా మీద నీళ్లు పోశారు అని ఏడుస్తుంది. అప్పుడే ఇంకో రైవల్ ట్రైనర్ వచ్చి నీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో, ఇక్కడ నా ట్రైనర్ తో గొడవ పడుతున్నారు అని అరుస్తుంది. అసలు ఏం జరిగిందని హానా యూరిని అడిగితే ఆ ట్రైనర్ నా గురించి ఏదేదో మాట్లాడింది, నేను సమాధానం చెప్తే నా మీద నీళ్లు పోసింది, పైగా నిన్ను త్వరలోనే ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తారట అని చెప్తుంది. ఆ టీచర్ వెళ్తూ నా స్టూడెంట్స్ చెప్పింది నిజమే కదా అని అంటే హానా ఆపి ఇంకా కాంపిటీషన్ జరగలేదు, పైగా నువ్వు నన్ను ఓడించలేదు కూడా, మరి దేనికి ఇంత అహంకారం, కాంపిటీషన్ లో నువ్వే నా చేతిలో ఓడిపోతావేమో చూసుకో, ఒకసారి ముందు నీ స్టూడెంట్స్ ని కంట్రోల్లో పెట్టుకో, ఎందుకంటే నా స్టూడెంట్స్ కూడా ఎవరికి తల వంచరు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ నుండి మెసేజ్ వస్తుంది, మిస్టర్ జిన్ని నా దగ్గరికి ఎప్పుడు తీసుకొస్తున్నావు అని. ఆమె సరే నేను అతనితో మాట్లాడతాను అని రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత ఇంటికి వస్తూ శిశితో ఫోన్ లో మాట్లాడుతుంది. రేపు నేను మా ఇంటికి వెళ్ళాలే, కానీ ఈ విషయం మిస్టర్ జిన్ని ఎలా అడగాలో నాకు అర్థమే కావట్లేదు అని చెప్తుంటే శిశి వెటకారంగా డైరెక్ట్ గా అడిగాయి, ఒకవేళ అతను వద్దంటే నాకు చెప్పు, నీ కోసం అతన్ని కిడ్నాపే చేయిస్తాను అని అంటుంది. హానా చీకట్లో నడుచుకుంటూ వచ్చి లైట్స్ ఆన్ చేస్తుందా, తీరా చూస్తే మనోడు అక్కడ కూర్చొని ఉండడంతో షాక్ అవుతుంది. తను అప్పటి వరకు శిశితో లౌడ్ స్పీకర్ లో మాట్లాడుతుంది అనమాట. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. అయ్యో బాబోయ్, శిశి అన్న మాటలని మాఫియా వినేసాడా ఏంటి అని మనసులో ఒకటే టెన్షన్ పడుతుంటే అక్కడున్న జిన్ సీరియస్ గా కూర్చొని రేపు నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి కదా అని అడుగుతాడు. తను అవును అని చెప్తే నువ్వేం వర్రీ అవ్వకు, నేను కూడా నీతో పాటు వస్తానులే అని చెప్తాడు. హానా థ్యాంక్ యూ అని చెప్తే ఒకవేళ నేను రాకపోతే నువ్వు నన్ను కిడ్నాప్ చేయిస్తావు కదా అని అంటాడు. హానాకి ఏం చెప్పాలో తెలియక ఆమె ఫేస్ ఫుల్ రెడ్ అయిపోతుంది. అతను నవ్వుతూ ఏమైంది అప్పుడే అంత బ్లష్ అవుతున్నావు అని అడుగుతాడు. తను అదేం లేదు అని కవర్ చేస్తుంది. అప్పుడు అతను నువ్వు వేరే వాళ్ళ వెనకాల కూడా ఇలానే మాట్లాడతావా, ఇది మంచి అలవాటు కాదు సుమా అని టీజ్ చేస్తాడు. ఆమె మనసులో అనుకుంటుంది ఇతని ప్రాబ్లం ఏంటి అసలు, ప్రతిదానికి నన్ను ఏదో ఒకటి చెప్పి గెలుపుతున్నాడు అని అనుకుంటూ తను అలానే చూస్తుంటే ఏంటి అలా గుడ్లూరిమి చూస్తున్నావు అని అడుగుతాడు. నేనేం చూడడం లేదు అని తనంటే అబ్బో చేసిన తప్పు ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేవన్నమాట. ఒక భార్య అయ్యుండి భర్త వెనకాల ఇలా ఎవడైనా చెడుగా మాట్లాడతాడా, నేను నా భార్యకి సర్ప్రైజ్ ఇద్దామని త్వరగా ఇంటికి వస్తే నేనేమో వినకూడని మాటలన్నీ వినేసేలా చేసావు కదా మిసెస్ జిన్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. తను మెల్లగా తొంగి చూస్తూ అమ్మయ్య వెళ్ళిపోయాడు, ఈ రోజుకి నా ప్రాణాలు దక్కాయి, నా మాటలన్నీ విన్నాడు, లేదంటే నా పని ఎప్పుడు పూర్తి చేసేవాడు అని ఊపిరి పీల్చుకుంటుంది. శిశి కాల్ చేసి మళ్ళీ ఏమైందే సడన్ గా ఫోన్ కట్ చేసావేంటి అని అడుగుతుంది. ఇంకేం చేస్తాను, ఆ మాఫియా చీకట్లో కూర్చొని ఉన్నాడు, నేను తన్ని చూడకుండా ఏది పడితే అది వాగేశాను, నేను ఏం చేయాలి అని హానా ఏడుస్తుంటే శిశి నవ్వుతూ నేను కదా అలా అంది, నువ్వు కాదు కదా, అతను జస్ట్ నేను టీజ్ చేస్తున్నాడు అంతే, మేబీ నువ్వు అంటే తనకి ఇష్టం అనుకుంటా, భయపడకు అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత మన హానాకి ఫుల్ ఆకలేస్తుంటుంది. సో వెంటనే కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అక్కడ స్ట్రాబెరీ
కేక్ ఉంటుంది. అది చూడగానే తను చాలా ఎమోషనల్ అవుతుంది. అది తన ఫేవరెట్ కేక్ అన్నమాట. వెంటనే చిన్నప్పటి మెమరీస్ గుర్తొస్తాయి. ఒకసారి పాపం చిన్నప్పుడు తన రూమ్ లో కూర్చొని కొంచెం స్ట్రాబెర్రీ తింటుంటే వాళ్ళ డాడీ కోపంగా వస్తారు, పైగా స్టిక్ పట్టుకొని. ఆ భయానికి తన చేతిలో ఉన్న కేక్ కింద పడిపోతుంది. ఆయన ఆ కర్ర చూపించగానే తను భయంతో ముందే చేతులు చాపేదన్నమాట. అంత చిన్న కేక్ పీస్ తినడానికి కూడా బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బ్రతికింది ఇన్నేళ్లు. అవన్నీ గుర్తొచ్చి ఆ కేక్ ఇప్పుడు స్వతంత్రంగా బయటకు తీసి తింటుంది. ఆ ఫ్లేవర్ ని పీలుస్తూ హ్యాపీగా తింటుంది. మన ఫేవరెట్ వస్తువు దొరికేసరికి ఎంత ఆనందం కలుగుతుందో అందరికీ తెలిసిందే కదా. సో తను మనసులో జిన్తో పెళ్లి జరగడం అంత బ్యాడ్ ఏం కాదు. కనీసం ఇక్కడ నన్ను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. నా ప్రతి విషయంలో ఎవరు జోక్యం చేసుకోరు. ఇక్కడ నా ఇష్ట ప్రకారం నేను బ్రతకొచ్చు అని అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ కేక్ తింటూ ఉంటుంది. ఇదంతా మనోడు బయట నుండి చూస్తూ తను అలా చిన్న పిల్లల తినడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంటారు. నడుస్తూ ఉన్నప్పుడే సడన్ గా జిన్ ఆమె చేయి పట్టుకుంటాడు. తను ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అతను నువ్వు ఎప్పుడైనా కపుల్ స్ట్రేంజర్ లాగా ఇంటికి రావడం చూసావా? అలా వెళ్తే బాగోదు కదా, అందుకే పట్టుకుంటున్నాను అని అడుగుతాడు. ఇద్దరు చేయి పట్టుకుని వెళ్తుంటే వాళ్ళ మేడ్ ముందే నిలబడి వెల్కమ్ చెప్తుంది. ఆమె ఫాదర్ మిమ్మల్ని ఇలా చూడడం చాలా బాగుంది, లోపలికి రండి అని అంటాడు. లోపలికి వెళ్తున్నప్పుడు మిస్టర్ జిన్ ఆమె చేయి కావాలని ఇంకా గట్టిగా నొక్కుతుంటే ఏం చేస్తున్నావు, నాకు చెక్కలు గింతలైతున్నాయి అని హానా అంటుంది. అతను ఏమన్నావు, వినపడలేదు అన్నట్లు అడుగుతాడు. హానా మనసులో వినపడలేదని కాదు, కావాలని వినిపించనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఈ మాఫియా గాడు అని తిట్టుకుంటుంది. వాళ్ళ డాడీ వీళ్ళని చూసి మీరిద్దరు అక్కడుండి ఏం గుసగుసలాడుతున్నారు అని అడిగితే ఇద్దరు ఏం లేదని సైలెంట్ అయిపోతారు. అప్పుడు జిన్ అంటాడు, హానా పొగుడుతుంది అంకుల్, నేను ఇంత మంచివాడిని ఎలా అయ్యానని, అందుకే తను నన్నంతలా లైక్ చేస్తుందట అని చెప్తాడు. వాళ్ళ డాడీ సీరియస్ గా, హానా నువ్వు ఒక అమ్మాయివి, ఇలాంటివి చెప్పకూడదు, కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయడం నేర్చుకో అని అరుస్తారు. దాంతో తన కోపంతో జిన్ వైపు గుడ్లురిమి చూస్తుంది. తర్వాత వాళ్ళందరూ స్టడీ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ హానా వాళ్ళ గ్రాండ్ మా కనిపిస్తుంది. ఆమె హానాను పిలిచి, నువ్వు నీ గురించి కూడా ఆలోచించాలి, మీ డాడీ కేవలం ప్రాఫిట్ మాత్రమే ముఖ్యం, నువ్వు డివోర్స్ తీసుకోకపోతే నీ లైఫ్ నాశనం అయిపోతుంది అని గ్రాండ్ మా చెప్తే హానా చాలా కాన్ఫిడెంట్ గా నేను నా లైఫ్ లో బాగున్నాను గ్రాండ్ మా, ఇప్పుడు నా లైఫ్ చాలా హ్యాపీగానే ఉంది అని చెప్తుంది. దానికి గ్రాండ్ మా, నువ్వు హ్యాపీగా ఉంటే సరిపోదు, ఒక్కసారి దీని గురించి ప్రశాంతంగా ఆలోచించు అని చెప్పి వెళ్లిపోతుంది. హానా మనసులో బాధపడుతుంది. మళ్ళీ ఆ ఇంటికి వెళ్లడం వల్ల ఏం లాభం, నేను తిరిగి వెళ్లిపోవడమే మంచిది అని అనుకుంటుంది. తన కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతుంటాయి. ఇంతలో జిన్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. తను అడుగుతుంది, ఇందాక అంత చెప్పావు కదా, నేను ఎప్పుడు చెప్పాను చాలా మంచివాడివని, నేను లైక్ చేస్తున్నానని అని అడిగేసరికి దానికి అతను నవ్వుతూ, అందుకేనా నువ్వు ఇలా చిన్న పిల్లల మూతి ముడుచుకొని ఏడుస్తున్నావు అని తన కళ్ళు నీళ్లు తూడుస్తాడు. తను పక్కకు జరిగి, నాకు నీ కేర్ అవసరం లేదు అని అరుస్తుంది. మనసులో మాత్రం వీడి ముందు ఎందుకు ఏడ్చాను, ఛీ నా పరువు పోయింది అని తిట్టుకుంటూ, నేను ఎప్పుడు ఏడ్చాను, నువ్వు అన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అని కవర్ చేస్తుంది. అతను నవ్వుతూ, ఏంటి నీ కోపం వచ్చిందా, నాదేమైనా తప్ప, నేను చాలా మంచివాడినని నువ్వు నన్ను లైక్ చేస్తున్నావని నువ్వేం చెప్పలేదు కదా, అదంతా నేను చెప్పాను, సో నా తప్పే, బట్ నువ్వు మాత్రం వరల్డ్ లోనే బెస్ట్ అని చాలా మంచిదానివని నేను అనుకున్నాను, అందుకే నాకు నువ్వంటే చాలా ఇష్టం అని అంటాడు. హానాకామంటే ఇష్టం అని చెప్పేసరికి అతను టీజ్ చేస్తున్నాడని అనుకొని, చాలే ఆపు అని అంటుంది. ఇంకా కోపంగానే ఉన్నావా, సరే కోపడుకో, నీకు బొమ్మలు కొనిస్తాను పద షాపింగ్ వెళ్దాం అని అతను అంటాడు. బొమ్మల షాపింగ్ ఏంటి అని ఆమె షాక్ అవుతుంది. కానీ అతను వినకుండా తన చేయి పట్టుకొని కార్ లో తీసుకెళ్తాడు. అక్కడ చాలా టాయ్స్ కొని తీసుకొస్తాడు. ఒక బబుల్ గన్ తీసి గాల్లో బబుల్స్ వదులుతూ, ఇవి చూడు మస్తున్నాయి కదా, నువ్వు కూడా ట్రై చేస్తావా అని ఒక చిన్న పిల్లల్లా అరుస్తుంటాడు. అతని వేషాలు చూసి హానాకి మైండ్ బ్లాక్ అవుతుంది. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని షాక్ లో ఉండిపోతుంది. పాపం అతనేమో తను ఇంప్రెస్ చేస్తామని పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ వేస్తుంటాడు. అన్ని అట్టర్ బట్టర్ ఫ్లాప్ అయిపోతుంటాయి. ఆ తర్వాత హానాని డాన్స్ స్టూడియోలో ఒక ఆవిడ తన రూమ్ లోకి లాక్కెళ్లి, ఈ రోజు రాత్రి ఒక షో ఉంది, టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు, నువ్వు వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్లాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్తుంది. ఆమె థ్యాంక్ యూ చెప్పి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది అని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కానీ తనకేదో తేడాగా అనిపిస్తుంది అనమాట. నన్ను అందరి ముందు డిగ్రేడ్ చేయడానికి వీళ్ళు ఏమైనా చేస్తున్నారా ఏంటి అని అడుకుంటుంది. తర్వాత తను టాక్సీలో వెళ్తుంటే ఆ డ్రైవర్ తన్ని చూసి, మీరు వెళ్తున్న ప్లేస్ కొంచెం డేంజర్ అండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. హానా మనసులో ఒకటే భయపడుతుంటుంది. తను అక్కడికి వెళ్ళాక చూస్తే అదొక బార్ లాగా ఉంటుంది. అక్కడ అబ్బాయిలు డ్రింక్ చేస్తుంటే అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. ఇదంతా చూసి ఆమె షాక్ అవుతుంది. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి, ఏం చేస్తున్నావు, త్వరగా రా అని అంటుంది. ఇది ఎలాంటి ప్లేస్ అని ఆమె అడిగితే, నీకు పని కావాలంటే నోరు మూసుకుని నా వెనకాలరా అని తను ఒక రూమ్ లోకి తోసేస్తుంది. అక్కడ ఆల్రెడీ చాలా మంది అమ్మాయిలు మేకప్ వేసుకుంటూ ఉంటారు. ఆ గందరగోళంలో ఆమెకు ఒక దెబ్బ కూడా తగులుతుంది. హానా వెంటనే ఆమెను ఇక్కడికి పంపించిన ఆవిడ కాల్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఆమె వెటకారంగా, సారీ అక్కడ అలాంటి డాన్స్ ఉంటుందని నాకు తెలీదు, నాకు తెలిసే లోపే ఆల్రెడీ లేట్ అయిపోయిందని అంటుంది. మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడిగితే, నేను ఇప్పుడు ఏం చేయలేను, నువ్వు వర్రీ అవ్వకు, జస్ట్ అక్కడ డాన్స్ చేస్తే చాలు, నువ్వు సేఫ్ గానే ఉంటావు అని ఫోన్ పెట్టేస్తుంది. పాపం హానా ఏడుస్తూ, నీ సెల్ఫిష్నెస్ కోసం నన్ను బలి చేస్తావా అని అనుకుంటుంది. వెంటనే శిశి కాల్ చేస్తుంది. శిశి, నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది, అసలు నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియడం లేదు అని ఏడుస్తుంది.
చెప్తుంటే ఆమె కంగారుగా ఏడవకు, చుట్టుపక్కల ఏదైనా పేరు కనిపిస్తుందేమో చూడు అని అడుగుతుంది. అక్కడ స్ప్లెండర్ బార్ అని ఉంటుంది. సో అదే చెప్తుంది. అప్పుడే అక్కడికి ఒక డేంజరస్ పర్సన్ సిగరెట్ తాగుతూ వస్తాడు. హానా వణికిపోతూ పక్కకు జరుగుతుంది. అతను గట్టిగా అరుస్తూ, ఇక్కడికి ఫోన్ తీసుకురావడానికి నీకెంత ధైర్యం, ఇక్కడ రూల్స్ నీకు తెలీదా అని తన ఫోన్ లాక్కుని నేలకేసి కొడతాడు. దానికి హానా భయపడిపోతుంది. అతను తన్ని పట్టుకొని, నీకు 3 minutes టైం ఇస్తున్నాను, త్వరగా బట్టలు మార్చుకొని రా అని చెప్పి మిగతా అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ అక్కడ నుంచి వెళ్తాడు. ఏం చేయాలో తెలియని హానా ఫుల్ భయపడుతుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి వచ్చి, అరే ఈమె మూన్ డాన్స్ కొరియోగ్రాఫర్ కదా, ఏమైంది, నీ పరిస్థితి ఏంటి ఇలా తయారైంది అని తను టచ్ చేయబోతుంది. హానా ఆమె చేయి విదిలించుకొని చేతిని గట్టిగా కొరుకుతుంది. వెంటనే ఆమెతో ఉన్న అబ్బాయికి కోపం వచ్చి హానా గొంతు పట్టుకుంటాడు. నువ్వు సాంగ్ ఫ్యామిలీ అమ్మాయివని బిల్డప్ ఇస్తున్నావా, పెళ్ళయిందని నీకెవరో బ్యాకప్ ఉన్నారని ఫీల్ అవుతున్నావా అని తన గొంతు గట్టిగా నొక్కుతాడు. పాపం హానాకి ఊపిరాడదు. అప్పుడే మిస్టర్ జిన్ కోపంతో తలుపుని తన్ని లోపలికి వస్తాడు. ముందు ఆ అబ్బాయిని పట్టుకొని టేబుల్ మీద పడేసి పిచ్చ కొట్టుడు కొట్టేస్తాడు. వాడు చచ్చిపోతాడేమో అన్నంత రేంజ్ లో కొడుతుంటే ఆ అమ్మాయిలందరూ భయంతో వణికిపోతారు. అతను వాడి గొంతు పట్టుకొని, పోయినసారి నా కారే ఆపావు, అప్పుడు నేను వదిలేశాను, కానీ నీకు నీ ప్రాణాలు ముఖ్యం కాదన్నమాట, ఈ రోజే నీ టికెట్ రెడీ చేస్తాను అని గొంతు గట్టిగా నొక్కుతాడు. హానా ఏడుస్తూ అతని దగ్గరికి పరిగెత్తుకెళ్తుంది. జిన్, నీకెలా ఉంది, నీకు చాలా దెబ్బలు తగినాయా అని కన్సర్న్ చూపిస్తాడు. తను ఏడుస్తూ, ఒకడు వచ్చి నన్ను కింద పడేశాడు, నా చేయి గీసుకుపోయింది, నా ప్యాంట్ పాడైపోయింది, ఇది ఇప్పుడే కొన్నాను, మళ్ళీ దీన్ని వేసుకోలేను అని చిన్న పిల్లలా ఏడుస్తుంది. తను ఎంత ఇన్నోసెంట్ అంటే అక్కడ అంత పెద్ద గొడవ జరుగుతున్నా కూడా తన ప్యాంట్ పాడైందని బాధపడుతుంది. జిన్ తను ఓదారుస్తూ, బాధపడుకు, నీకు మళ్ళీ కొత్తది కొనిపిస్తానులే అని చెప్తాడు. హానా జిన్ను చూడగానే వెంటనే తన కన్నీళ్లు తూడ్చేసుకుంటుంది. తను ఏడుస్తున్నానని ఎవరికి తెలియకూడదని మనసులో అనుకుంటుంది. అప్పుడే తనకి చిన్నప్పుడు వాళ్ళ డాడీ కొట్టిన సీన్ గుర్తొస్తుంది. ఒకసారి ఆయన బాగా కొట్టి, నేను ఎందుకు కొట్టానో చెప్పు అని ఆయన అడిగితే, నేను ఎప్పుడు ఇతరుల ముందు ఏడవకూడదు అని చిన్నప్పటి హానా చెప్పుంటుంది. దానికి డాడీ, కన్నీళ్లు కేవలం నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందే రావాలి, స్ట్రేంజర్స్ ముందు కాదు, కన్నీళ్లు నీ వీక్నెస్ అవ్వకూడదు, అర్థమైందా అని అరిచుంటారు. అందుకే హానా ప్రెసెంట్ లో ఏడుపు వస్తున్నా కూడా ఆపుకుంటుంది. అప్పుడే జిన్ ఆమె చేయి పట్టుకుని, నొప్పిగా ఉందా అని అడుగుతాడు. తను లేదు అని చెప్తే కావాలనే ఆ గాయాన్ని టచ్ చేస్తాడు. అబ్బా ఇప్పుడు నొప్పి పుడుతుంది అని ఆమె అరుస్తుంది. మనసులో మాత్రం, ఈ బాఫ్యగా నన్ను ఎందుకు ఇలా గిల్లుతున్నాడు అని తిట్టుకుంటుంది. అతను, నువ్వే కదా నొప్పి లేదన్నావు, అందుకే గిచ్చాను అని నవ్వుతాడు. తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ తను సరిగ్గా నిలబడలేకపోవడంతో ఒక్కసారిగా తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. నన్ను కిందకి దించు అని తను అంటుంటే, నువ్వు నీ సొంతంగా నడవగలవా, కనీసం సరిగ్గా నిలబడలేకపోతున్నావు అని చెప్పి తను అలాగే ఎత్తుకొని తీసుకెళ్తాడు. అతను అలా ఎత్తుకొని వెళ్తుంటే హానా మనసులో, జిన్ గురించి నేను విన్న రూమర్స్ కి ఇతనికి అస్సలు సంబంధమే లేదు, ఇతను అంత డేంజర్ లా ఏమీ అనిపించడం లేదు అని అనుకుంటుంది. వెళ్తూ వెళ్తూ అక్కడ పడున్న ఆ గ్యాంగ్స్టర్ బంప్స్ మీద గట్టిగా ఒక తన్ను తంతుంది. మళ్ళీ ఎప్పుడైనా జోలికి వస్తే నీ సంగతి చూస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. వాడు ఇంకేదో అనబోతుంటే మళ్ళీ తన్ని వాడిని భయపెడుతుంది. తర్వాత కారులో కూర్చొని, నువ్వేం వర్రీ అవ్వకు, వాడిని కొట్టి కొట్టి వాడి బంప్స్ ఎర్రగా అయ్యేలా చేశాను అని చెప్తుంది. పాపం వాడు బోర్ల పడున్నాడని జిన్ అంటే, అవును, వాని చితక బాధాలనేదే నా ప్లాన్, సిస్టమ్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసేసేదాన్ని అని తను అంటుంటే అందరూ నవ్వుకుంటారు. కారు దిగి వెళ్తుంటే జిన్ తను ఆపుకోలేక మళ్ళీ ఎత్తుకుంటాడు. అప్పుడు హానా అంటుంది, నెక్స్ట్ టైం నువ్వు నన్ను ఇలా హక్ చేసుకోవాలి అనుకుంటే ముందే నాకు చెప్పు, ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తుకుంటావేంటి అని అంటే అతను నవ్వుతూ, నువ్వు ఆల్రెడీ నన్ను 2 సార్లు హక్ చేసుకున్నావు కదా, 3వసారి కూడా చేయాలనుందా అని టీస్ చేస్తాడు. దానికి హానా, నా ఉద్దేశం అది కాదు, ఎత్తుకునే ముందు కనీసం చెప్పొచ్చు కదా అని అంటే, అవునా సరేలే, నేను ఎత్తుకుంటే నీ ఫేస్ బ్లష్ అయ్యి ఎర్రటి బెలూన్ లా మారిపోతుంది కదా, అది చూడాలనే ఇలా చేశాను అని అంటాడు. తను సిగ్గుతో, నేనేం బ్లష్ అవ్వడం లేదు, నా ముఖం మామూలుగానే ఎర్రగా ఉంటుంది అని కవర్ చేస్తుంది. ఇంటికి వచ్చాక ఆమె మెట్లెక్కలేకపోతే, సందులో సడేమియానే నిన్ను ఎత్తుకొని మెట్లెక్కించిన అని అతను నవ్వుతూ అడిగితే, వద్దొద్దు నేను వెళ్ళగలను అని నర్వస్ గా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే తన ఫోన్ లో ఒక మెసేజ్ చూస్తుంది. ఆ టీచర్ సారీ చెప్తూ, అతను నీతో ఇలా చేస్తాడని నాకు తెలీదు, తెలిస్తే నిన్ను అక్కడికి పంపించేదాన్ని కాదు అని అంటుంది. హానా తనకి కాల్ చేసి, లాస్ట్ 2 years గా ఒక సీనియర్ గా నీకు రెస్పెక్ట్ ఇచ్చాను, పైగా నిన్ను నమ్మాను, కానీ ఈ రోజు నువ్వు నాకే హర్ట్ చేయాలని చూసావు అని అరుస్తుంది. ఆమె బ్రతిమలాడుతూ సారీ చెప్తుంది, కానీ హానా వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది. శీషి కాల్ చేసి, మిస్టర్ జిన్ కి థ్యాంక్స్ చెప్పాలి, తను చాలా కోల్డ్ గా కనిపిస్తాడు కానీ నీ మీద చాలా కేర్ చూపిస్తున్నాడు, అతనికి నీ మీద ఏమన్నా క్రష్ ఉందో ఏమో అని అడుగుతుంది. నీకు పిచ్చా, అది ఇంపాసిబుల్, ఆయనకు ఒక పిచ్చి భ్రమ ఉంది, నేనంటే ఆయనకి పిచ్చని, నేను ఆయన వెనకాలే పడి తిరుగుతున్నానని ఆయన ఫీలింగ్ అని హానా అంటుంది. శీషి నవ్వుతూ, అవునా అని అడిగితే, అవును శీషి, అతను ఒక సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్, అందరూ తన్నే ప్రేమిస్తున్నారని ఆయనకు ఒక రకమైన జబ్బు ఉంది, కానీ ఈ విషయం ఆయన ముందు అనుకో, లేదంటే నీకు ఇచ్చి పడేస్తాడు అని చెప్తుంది. అప్పుడు శీషి ఇంకాస్త రెచ్చగొడుతూ, ఏ నిజం చెప్పు, నిన్ను కాపాడడానికి వచ్చినప్పుడు ఆయన చాలా కోపంగా ఉన్నాడు కదా, పక్కాగా ఆయన
ఆయనకి నీ మీద ఇంట్రెస్ట్ ఉందే. ఏదేమైనా నువ్వు మిస్టర్ జిన్ ని పెళ్లి చేసుకోవడం మంచిదే అయింది. ఇప్పుడు నీ ఫ్యామిలీ నిన్ను కంట్రోల్ చేయలేదు అని అంటుంది. మన హానా కొంచెం డల్ గా, అది అంత ఈజీ కాదు శశి, వాళ్ళు ఇప్పటికీ నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, కానీ పాస్ట్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉందిలే అని చెప్తుంది. మరి ఏంటి నీ ప్లాన్? లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలనుకుంటున్నావా అని శశి అడిగితే నాకు కూడా తెలియదు, కానీ అతను చూస్తుంటే అంత డేంజర్ గా ఏం అనిపించట్లేదు, మంచోళ్లాగే ఉన్నాడు అని హానా తన మనసులో మాట చెప్తుంది. ఆ తర్వాత లేచి వాష్రూమ్ లోకి వెళ్తుంది. కానీ అప్పుడే మిస్టర్ జిన్ ఎవరో గ్యాంగ్స్టర్స్ తో ఫైట్ చేస్తున్నాడని తెలిసి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. అక్కడ అందరూ వీడియోలు తీస్తుంటారు. జిన్ ఒకని దారుణంగా కొడుతుంటాడనమాట. అక్కడ ఒక బాడీ గార్డ్ తను ఆపబోతే, నేను అతని వైఫ్, నా దారిలో నుండి తప్పికో అని గట్టిగా అరిచి లోపలికి వచ్చేస్తుంది. ఎవరో లోపలికి రాబోతున్నారు అనుకొని జిన్ కోపంగా, ఎవరికి ఇంత ధైర్యం లోపలికి రావడానికి, ఎవరైనా ఇక్కడ నుంచి పంపించేసే అని అరుస్తాడు. కానీ చూస్తే అక్కడ హానా నిలబడుతుంది. తను అక్కడ నుంచి జిన్ ని గట్టిగా పిలుస్తూ, జిన్ టైం అయింది ఇంటికి రా అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మన జిన్ వెంటనే ఆ గ్యాంగ్స్టర్ వైపు తిరిగి, మళ్ళీ నీ దరిద్ర ముఖం నాకు చూపించకు అని వార్నింగ్ ఇస్తే వాడు భయంతో పారిపోతాడు. అప్పుడు జిన్ కోపంగా అడుగుతాడు తను ఎవరు లోపలికి రానిచ్చారు అని. తర్వాత ఒక మీటింగ్ జరుగుతుంటే అక్కడికి ఒక పర్సన్ వచ్చి, నీకు పెళ్లైందని విన్నాను, కంగ్రాచులేషన్స్ అని చప్పట్లు కొడుతూ చాలా మంది అమ్మాయిలను అక్కడికి పిలిపిస్తాడు. ఆ అమ్మాయిలు వచ్చి జిన్ పక్కన కూర్చుంటారు. ఒక అమ్మాయి తన్ని టచ్ చేస్తూ, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను ఎంత హ్యాపీగా ఉంచుతానో చూడు అని అంటుంది. జిన్ కి చిరాకు వచ్చి ఆమె జై గట్టిగా పట్టుకొని, మళ్ళీ నీ ముఖం నా ముందు చూపించకు అని అరిచి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హానా తన ఫ్రెండ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటే జిన్ రావడం చూసి వెంటనే కట్ చేస్తుంది. నువ్వు ఇంత త్వరగా ఇంటికి ఎలా వచ్చావు అని ఆమె అడిగితే, నువ్వే కదా టైం కి రమ్మన్నావు అని అతను అంటాడు. ఆమె మనసులో అనుకుంటుంది, నేను టైం కి రమ్మన్నాను కానీ మరీ ఇంత త్వరగా వస్తావు అనుకోలేదే అని. అతను తన్ని చూసి నవ్వుతుంటే, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది. నీకు మెడిసిన్ అప్లై చేయడం వచ్చా? నా షర్ట్ తీసి చూపిస్తాను, నాకు దెబ్బ తగిలింది, మెడిసిన్ అప్లై చేయి అని తన దెబ్బలు చూపిస్తాడు. తను అతనికి చాలా క్లోజ్ గా వెళ్లి మందు రాస్తుంటే మన హానా ఫుల్ నర్వస్ ఫీల్ అవుతుంది. మెడిసిన్ అప్లై చేశాక కొన్ని రోజుల వరకు ఏ విషయంలో తొందరపడకు, ఫస్ట్ ఈ దెబ్బని తగ్గనివ్వు అని చెప్తుంది. అలా చెప్తుంటే జిన్ హానాను చూస్తూనే ఉంటాడు. ఏమైంది, నా ఫేస్ మీద ఏమైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు జిన్ అంటాడు, నీకు నా మీద ఇంత కేర్ ఎందుకు, పైగా నీ ఫేస్ ఎందుకు అంత రెడ్ గా అయిపోతుంది, నువ్వు అందరితో ఇలాగే ఉంటావా అని అడుగుతాడు. అతను టీజ్ చేస్తున్నాడని, ప్లీజ్ నన్ను టీజ్ చేయకు అని చెప్పి వెళ్లిపోతుంటే అతను ఆమె దారికి అడ్డుకుంటాడు. అప్పుడే అతని బట్టల నుండి వేరే అమ్మాయిల పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుండడంతో హానాకి పిచ్చి కోపం వచ్చి అతన్ని కొడుతుంది. నన్ను ఏమనుకుంటున్నావు, పోరు కొడితే బయట అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి వెళ్తావా, నీకు పెళ్లి ఇష్టం లేకపోతే ముందే ఎందుకు చెప్పలేదు, నాతో ఇలా ఎలా చేస్తావు అని ఏడుస్తూ తన రూమ్ లోకి పారిపోతుంది. జిన్కి ఏం అర్థం కాదు, తను అలా సడన్ గా చేసేసరికి కన్ఫ్యూజ్ అవుతాడు. హానా తన రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నిద్రలో కూడా ఏడుస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు కదా, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని వాపోతుంది. అప్పుడు జిన్ మెల్లగా వచ్చి టవల్ తడిపి తన గాయాలకి కంతులు కడుతూ తన్ని చాలా ప్రేమగా చూస్తాడు. అప్పుడే తనకి పాస్ట్ గుర్తొస్తుంది. స్కూల్ టైంలో హానా పరిగెత్తుకుంటూ వెళ్తే పొరపాటున జిన్ కు తగులుంటుందన్నమాట. దాని వల్ల తన చేతిలో ఉన్న జ్యూస్ జిన్ బట్టల మీద పడిపోయి ఉంటుంది. తను వెంటనే సారీ చెప్పి ఆమెకు అర్జెంట్ పని ఉండడంతో త్వరగా నెంబర్ ఇచ్చేసి, నన్ను కాంటాక్ట్ చేయండి, మీ బట్టలకి నేను పే చేస్తాను అని చెప్పి పారిపోయి ఉంటుంది. అప్పుడు జిన్ ఆమె అమాయకత్వం చూసి నవ్వుకుని ఉంటాడు. అప్పుడే శిశి హానాతో అనుంటుంది, నువ్వు ఎలాంటి ప్లేస్ లో ఉండాలి అనుకుంటున్నావని. అప్పుడు హానా, వాటర్ వే దగ్గర ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది కదా, అక్కడే ఉండాలనుకుంటున్నా అని చెప్తుంది. ఆ మాట విన్న మన హీరో ప్రెసెంట్ లో గుర్తు చేసుకుని, నీ కోసమే కదా నేను ఈ ఇల్లు కొన్నాను అని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హానా నిద్ర లేవగానే శిశికి వీడియో కాల్ చేస్తుంది. జిన్ కి ఆమెకి గొడవైందని చెప్పి అతను నన్ను నెట్టేస్తాడా ఏంటి ఇంట్లో నుంచి అని భయపడుతూ అడుగుతుంది. శిశి షాక్ అయ్యి, మీరిద్దరు బాగానే ఉంటున్నారు కదా, మళ్ళీ ఫైట్ ఎలా అయింది అని అడుగుతుంది. హానా అంటుంది, నిన్న అతని బట్టల నుండి వేరే అమ్మాయి పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది తెలుసా, అసలు నేను అతనితో ఎందుకు గొడవ పడ్డాను అని ఆలోచిస్తున్నా, మాది బిజినెస్ మ్యారేజ్ కదా, అతను ఎవరితో ఉంటే నాకేంటి అని అంటుంది. శిశి మెల్లగా నవ్వుతూ, హానాకి మన హీరో గారు నచ్చేశారనమాట అని గొనుక్కుంటుంది. ఫోన్ పెట్టేస్తూ తనకి తెలియకుండానే మిస్టర్ జిన్ తో హానా ప్రేమలో పడిపోయింది. ముందు ఈ జిన్ గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి, గతంలో అతనికి ఎవరితోనైనా ఎఫైర్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత హానా కేక్ రెసిపీ చూస్తూ కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అది చేస్తున్నంత సేపు చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తుంది. కేక్ అయిపోయాక, కేక్ అయితే అయిపోయింది కానీ ఇది చాలా వింతగా ఉంది, సరేలే నేను ఎలాగూ తినను కదా అని అనుకుంటుంది. రాత్రి తను బెడ్ మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ ఉంటుంది. అతను ఎప్పుడు వస్తాడో రాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే బయట ఏదో శబ్దం వినిపించగానే తలుపు దగ్గరకు వెళ్లి వినడానికి ట్రై చేస్తుంది. అతను వచ్చేస్తున్నాడేమో అని కంగారుగా బెడ్ మీద బోర్ల పడిపోతుంది. చిన్న పిల్లల కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండగా అతను వచ్చి తలుపు తడతాడు. ఆమె తలుపు తీయగానే ఆమె కళ్ళు చూసి, నువ్వు మళ్ళీ ఏడ్చావా, నేనేం అనలేదు కదా ఈసారి అని ఒక బాక్స్ ఇస్తాడు. అందులో ఒక బ్రేస్లెట్ ఉంటుంది. అది
చూస్తున్నామని అడుగుతాడు. నచ్చిందా, పెట్టుకొని చూడు అని. ఇది నా కోసమేనా అని తను అడిగితే, మరి ఇంకెవరి కోసం ఉంటుంది, నాకెంతమంది భార్యలు ఉన్నారేంటి అని అతను అంటాడు. తను చాలా హ్యాపీగా దాన్ని పెట్టుకొని చాలా బాగుంది అని మురిసిపోతుంది. జిన్ వెళ్తుంటే తను ఆపి, నువ్వు కేక్ తిన్నావా అని అడుగుతుంది. మన హీరో అంటాడు, తిన్నాను, కానీ చాలా స్వీట్ గా ఉంది, నెక్స్ట్ టైం కొంచెం షుగర్ తక్కువ చెయ్యి అని చెప్తాడు. హానా మెల్లగా, సారీ, నేను నిన్న అంతలా కోప్పడకుండా ఉండాల్సింది అని అంటే, అబ్బో నా మీద కేర్ ఉందన్నమాట అని నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతాడు. తను చాలా హ్యాపీగా బ్రేస్లెట్ ని చూస్తూ ఫోటో తీసి శిశికి పంపిస్తుంది. ఆమె వెంటనే వీడియో కాల్ చేసి, ఎక్కడిది, ఇది ఎంత బాగుంది, నీకోసం ఎంత ఖర్చు పెట్టాడో ఏమో అని అడిగి పారేస్తుంది. అప్పుడే మన శిశి ఒక బాంబు పేలుస్తుంది. హానా, షానన్ ఫారెన్ నుండి వచ్చాడు, మనం డిన్నర్ కి వెళ్తున్నాం, నీకు పెళ్ళైందని తెలిస్తే వాడు షాక్ అవుతాడు, ఆ సీన్ మాత్రం చూడాలనుందే, నువ్వు కూడా రా, వాడు నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడే అని శిశి టీజ్ చేస్తుంది. అదేం లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, జోక్ లేకు అని హానా అంటుంది. నీకు గుర్తులేదా, స్కూల్ టైంలో నిన్ను కాపాడబోయి వాడు హాస్పిటలైజ్ అయ్యాడు కదా అని గుర్తు చేస్తుంది. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంది. అతను ట్రీట్ నాదే అని చెప్పి ఆర్డర్ చేసుకోమంటాడు. అండ్ మాటల్లో చెప్తాడు, నీకు పెళ్లి జరిగిందని నాకు చెప్పనే లేదు, ఇంతకీ ఎవరిని చేసుకున్నావు అని అడుగుతాడు. మిస్టర్ జిన్ని అని హానా చెప్పగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. జిన్నా, ఎందుకు, అతన్ని ఎందుకు చేసుకున్నావు, స్కూల్ టైంలో అతను ఒక పెద్ద సైకో అని నీకు తెలీదా అని అడుగుతాడు. హానా షాక్ అయ్యి, జిన్ మన స్కూల్లోనే చదివాడా అని అడుగుతుంది. అవును, మన స్కూలే, నేను క్లాస్ 1 లో ఉంటే అతను క్లాస్ 10 లో ఉండేవాడు, మన క్లాస్ చాలా దూరంగా ఉండే కాబట్టి నీకు గుర్తులేదు. ఆ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ లో మార్కులు తక్కువ వచ్చినా డబ్బులు ఇస్తే క్లాస్ లోకి రానిస్తారు కదా, అందుకే వాడు ఎప్పుడు మన స్కూల్లోనే పడుండేవాడు. కానీ నేను చెప్తున్నాను విను, అతను అస్సలు మంచోడు కాదు, అసలు మనిషే కాదు. హై స్కూల్లో ఉన్నప్పుడు ఒకరిని దారుణంగా కొట్టాడు. ఆ మ్యాటర్ ని మూసేయడానికి వాళ్ళ డాడీ స్కూల్ కి 2 బిల్డింగ్స్ కట్టించిస్తేనే వాడు జైలుకి వెళ్లకుండా తప్పించుకున్నాడు. నువ్వు అతనితో చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని హెచ్చరిస్తాడు. అది వినగానే హానా షాక్ అవుతుంది. కానీ మనసులో మాత్రం ఆమెకు అతను సైకోలా అనిపించట్లేదు అనమాట. అప్పుడప్పుడు కొంచెం టీస్ చేస్తూ ఇబ్బంది పెడతాడు అంతే, కానీ సైకోలాగైతే ఎప్పుడు బిహేవ్ చేయలేదే అని అనుకుంటుంది. ఆ తర్వాత అతను వాళ్ళిద్దరికి గిఫ్ట్స్ ఇస్తాడు. శిశికేమో ఇయర్ రింగ్స్, హానాకేమో ఒక బ్రేస్లెట్ ఇస్తాడు. ఆ బ్రేస్లెట్ వేసుకోమని అంటే హానా అది వేసుకోబోయి ఆగిపోతుంది. ఎందుకంటే తన చేతికి ఆల్రెడీ మనోడి బ్రేస్లెట్ ఉంటుంది కదా. సో ఆగిపోయేసరికి శిశి షాక్ అయ్యి, ఏంటి అందరూ నీకు బ్రేస్లెట్లే ఇస్తున్నారు అని అడుగుతుంది. అది చూసి ఫ్రెండ్ కోపంతో గ్లాస్ పట్టుకొని, ఒక్కసారి నీ బ్రేస్లెట్ చూడొచ్చా అని అడుగుతాడు. దాన్ని టచ్ చేసి ఇది ఫేక్ అని అంటాడు. హానా మనసులో అనుకుంటుంది, మిస్టర్ జిన్ నాకు ఫేక్ దెందుకు ఇస్తాడు అని. అతను మళ్ళీ, ఇలాంటి బ్రేస్లెట్ వరల్డ్ లోనే ఒకటే ఉంటుంది, ఇదంత ఈజీగా దొరకదు, మరి జిన్ దగ్గరికి ఎలా వచ్చింది, ఒకవేళ దొరికినా దాన్ని నీకెందుకు ఇస్తాడు అని కోప్పడతాడు. అతని మాటలు నమ్మి నిజంగానే అది ఫేక్ అనుకుని ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఇంతకంటే అతను అసలు ఇవ్వకుండా ఉండాల్సింది, ఫేక్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని విసుక్కుంటుంది. సో వెంటనే హానా బ్రేస్లెట్ ని చెక్ చేయించాలని చెప్పి షాప్ కి వెళ్తుంది. అక్కడ ఉన్న మాస్టర్ చెక్ చేసి, ఇది పక్కా రియల్ అండ్ ఆథెంటిక్, కొన్నేళ్ల క్రితం ఒక ఆప్షన్ లో దీన్ని చాలా హై ప్రైసెస్ కి కొన్నారని చెప్పి విన్నాను, ఇది ఖచ్చితంగా మిలియన్స్ డాలర్స్ చేస్తుంది అని చెప్తాడు. హానా షాక్ అయ్యి, దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అని అడిగితే 3 మిలియన్స్ ఉంటుందని చెప్తాడు. అది వినగానే ఆమెకి శిశికి మైండ్ బ్లాక్ అవుతుంది. అతను నాకు ఇంత ఎక్స్పెన్సివ్ బ్రేస్లెట్ ఎందుకు ఇచ్చాడు అని హానా ఆలోచనలో పడుతుంది. టెస్టింగ్ చేసినందుకు డబ్బులు ఇవ్వబోతే పర్లేదులే, నా అదృష్టం బాగుండి ఇలాంటి అరుదైన వస్తువుని చూసే అవకాశం దొరికింది, దీన్ని జాగ్రత్తగా చూసుకో అని మాస్టర్ చెప్తారు. వాళ్ళు అలా బయట ఉన్నప్పుడే ఆ ఫ్రెండ్ అబ్బాయి అక్కడికి వచ్చి, మార్నింగ్ నీకు ఒకటి ఇవ్వడం మర్చిపోయాను అని ఒక కవర్ ఇస్తాడు. ఆ కవర్ ఇవ్వడం కార్ లో వస్తున్న జిన్ చూస్తాడు. హానా థ్యాంక్ యూ చెప్పి అతనికి బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటే, గేట్ దగ్గర జిన్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమెను చూడగానే, నీ టేస్ట్ ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు, ఆ వెదవ లాంటి వాడు నీకు నచ్చాడా అని అరుస్తాడు. నీ ఉద్దేశం ఏంటి అని తను అడిగితే, వాడొక వేస్ట్ గాడు, షేమ్లెస్ ఫెలో అని తిడతాడు. హానా కోపంగా, ఎదుటి వాళ్ళ వెనకాల ఇలా ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని అంటే అతనికి ఇంకా కోపం వస్తుంది. నువ్వు వాడి కోసం నాతో గొడవ పడుతున్నావా, అసలు నీకు సిగ్గులేదు, ఆ ఐటమ్ గాడి కోసం నన్ను తిడతావా అని అంటే, నువ్వు అందరినీ కొడుతూనే ఉంటావు కదా, నేను వాడిని అన్నాను, మరి దానికేం లేదా అని ఆమంటుంది. జిన్ సీరియస్ గా, వాడికి సిగ్గు లేకుండా రాత్రిపూట ఒంటరిగా కలిసి ఇచ్చాడు, అది తప్పు కాదా అని అంటే, హానా ఆ కవర్ అతని మీద విసిరుకొట్టి, ముందు నీ కళ్ళు తెరిచి చూడు, అతను నా ఫ్రెండ్, నాకు స్కార్ఫ్ ఇచ్చాడు, మరి నీ సంగతి ఏంటి, ఎప్పుడు బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటావు, నీ బట్టల నుండి వేరే అమ్మాయిల పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వస్తుంది, నీకు ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం రాదా అని గట్టిగా అరిచి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. జిన్ షాక్ అయ్యి, ఆగు, నేను ఎంజాయ్ చేస్తున్నానని నీకెవరు చెప్పారు, నేను అలాంటి దరిద్ర పనులు ఎప్పుడు చేయనమ్మా అని అరుస్తాడు. మరి ఆ పర్ఫ్యూమ్ స్మెల్ ఎక్కడి నుంచి వచ్చింది అని తను అడిగితే జిన్ కి ఏం అర్థం కాదు. నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదా, ఆ స్మెల్ ఎక్కడిది అని ఆలోచనలో పడతాడు. చూడు, నువ్వు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నావు కదా, అంటే ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు నీ వెనకాల అని ఆమె కోపంగా వెళ్లిపోతుంది. జిన్ కి పిచ్చి కోపం వచ్చి వెంటనే తన మనిషి లూ కి కాల్ చేస్తాడు. అతను అంటాడు, మేబీ ఆ రోజు లీ తో మీటింగ్ కి వెళ్ళినప్పుడు అతను కొంతమంది అమ్మాయిని పిలిచారు కదా, ఆ స్మెల్ అయి ఉంటుంది అని చెప్పగానే జిన్ రియలైజ్ అయ్యి వెంటనే ఆమె రూమ్ తలుపు కొడతాడు. ఆమె తలుపు తీయగానే, ప్రామిస్ అంటే నాకు ఎవరితో రిలేషన్ లేదు, నీకు నమ్మకం లేకపోతే ఆ పర్ఫ్యూమ్ దగ్గర తీసుకెళ్తాను, అది నా ఫ్రెండ్ లీ
పెట్టిన సెటప్, నేను అక్కడ నుంచి వెంటనే వచ్చేసాను, నన్ను నమ్ము అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను అంతగానం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఇతను నాకు ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. సరేలే నాకు అర్థమైంది అని తలుపు వేసేస్తుంది. ఆ తలుపు వెనుక నిలబడి నాకేమవుతుంది, నా హార్ట్ బీట్ ఇంత ఫాస్ట్ గా ఎందుకు కొట్టుకుంటుంది అని అనుకుంటుంది. అప్పుడే శశి మెసేజ్ చేసి నీ హస్బెండ్ నిన్ను చీట్ చేయట్లేదే అని ఆ పర్ఫ్యూమ్ గొడవకి సంబంధించిన వీడియో ఫుటేజ్ పంపిస్తుంది. అప్పుడు హానాకి అసలు విషయం అర్థమవుతుంది. అయ్యో, అంటే నేను అనవసరంగా అతని తప్పుగా అర్థం చేసుకున్నానా అని తన్ని తాను తిట్టుకుంటుంది. ఇంకోవైపు మిస్టర్ జిన్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఇలా అడుగుతాడు, రే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి బట్టల మీద వేరే అమ్మాయి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంటే వాళ్ళ ఆవిడ అది కనిపెట్టింది, వాడిని విపరీతంగా ఏడ్చింది కూడా, అంటే దాని అర్థం వాళ్ళ ఆవిడ జలసీగా ఫీల్ అవుతుందనే కదా అని అడుగుతాడు. ఆ ఫ్రెండ్ నవ్వుతూ కావాలని అసలు ఆ వైఫ్ పేరేంటి, ఆవిడ మీ ఆవిడే కదా అని అడిగితే, లేదురా బాబు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా. సరే ఇప్పుడు వాడు ఏం చేయాలి అని జిన్ అడుగుతాడు. ఫ్రెండ్ సలహా ఇస్తాడు, ముందు వెళ్లి తన్ని బ్రతిమలాడాలి. నీ భార్య కంటే ఏది ముఖ్యం కాదు కదా, తను నిన్ను లైక్ చేయడం మాత్రమే కాదు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుందిరా ఆ పిచ్చోడా అని అంటాడు. ఆ మాట వినగానే మన జిన్ మనసులో లడ్డూలు పుట్టుకొని వస్తాయి. విపరీతమైన ఆనందంతో ఊగిపోతాడు. ఆ తర్వాత జిన్ టేబుల్ మీద గిఫ్ట్స్ అన్ని అందంగా సర్ది స్టైల్ గా కూర్చొని ఉంటాడు. హానా అది చూసి ఇన్ని స్కార్ఫ్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతుంది. నీకు ఇష్టం కదా అందుకే కొన్నానని అతను అంటే, నాకిష్టమని ఎవరు చెప్పారు, నేనైతే చెప్పలేదు కదా అని తను అడుగుతుంది. ఆ రోజు నీ దగ్గర ఒక స్కార్ఫ్ ఉంది కదా, అది ఎవడో ఇచ్చాడు కదా, కానీ ఇవి నేను ఇస్తున్నాను అని జిన్ అంటాడు. హానా నవ్వుతూ, గిఫ్ట్ గా ఇన్ని స్కార్ఫ్లు ఎవరైనా ఇస్తారా, నీకేమైనా పిచ్చా అంటుంది. ఏమన్నావు అని జిన్ తనకి చాలా క్లోజ్ గా వస్తాడు. హానా మనసులో ఒకటే భయపడుతుంది, అయ్యో పిచ్చి అన్నాను, ఈ మాఫియా గడికి కోపం వచ్చిందా ఏంటి, ఈ రోజు నా పని కంప్లీట్ చేస్తాడు అని భయపడుతూ ఉంటే జిన్ మెల్లగా ఆమె చెవి దగ్గరికి చేయి తీసుకెళ్లి, మీ చెవి దగ్గర ఏదో అంటుంది, అది తీస్తున్నాను, ఎందుకంతలా భయపడుతున్నావు, చెప్పొచ్చు కదా అని నవ్వుతాడు. అతను నవ్వుకి ఎందుకు నవ్వుతున్నావు అని తను సిగ్గుతో అక్కడి నుంచి పారిపోతుంది. ఆ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చూసి హానా షాక్ అవుతుంది. అది చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జిన్ మాత్రం ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటాడు. తను ఒక ముక్క తిని వెంటనే వాంతి చేసుకున్నంత పని చేస్తుంది. చీ ఎంత దారుణంగా ఉంది. మిస్టర్ జిన్, మన ఇంట్లో వంట చేసే ఆంటీని తీసేసావా ఏంటి అని అడుగుతుంది. లేదు ఆమె పని చేస్తూనే ఉంది అని అతను అంటే, అయితే ఒకసారి ఇది టేస్ట్ చేసి చూడు అని ఆమె చెప్తుంది. అతను తిని బానే ఉంది కదా అని అంటే, తను మళ్ళీ ట్రై చేసి అస్సలు బాలేదు, ఆంటీకి శాలరీ ఇవ్వలేదా ఏంటి అని అడుగుతుంది. జిన్ మళ్ళీ తిని చూసి కొంచెం డిఫరెంట్ గానే ఉంది అని అనుకుని తనకి రెసిపీ ఇచ్చిన షెఫ్ కి కాల్ చేస్తాడు. నువ్వు ఇచ్చిన రెసిపీతోనే వండాను కానీ టేస్ట్ వేరేలా వచ్చింది ఏంటి అని అడుగు. తర్వాత హానా ఇంటికి వచ్చి మెయిన్ అడుగుతుంది, నీ శాలరీ ఏమైనా కట్ చేశారా అని. ఆమె లేదు నాకు బోనస్ ఇచ్చి శాలరీ పెంచారని చెప్తుంది. మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఎవరు చేశారని హానా అడిగితే, నీకెలా తెలిసింది అని ఆవిడ అడుగుతుంది. నాకు నీ చేతి వంట అలవాటు అయిపోయింది కదా, టేస్ట్ మారుగానే తెలిసిపోయింది అని హానా అంటే, అది ఈ రోజు బ్రేక్ఫాస్ట్ బాస్ స్వయంగా ఉండారు అని ఆవిడ చెప్తుంది. అది విని హానా షాక్ అవుతుంది. అతనికి వంట చేయడం కూడా వచ్చా అని అడిగితే, రాదు కానీ మీకోసం అని ఆవిడ ఏదో చెప్పబోతుంటే అక్కడితో సీన్ కట్ అవుతుంది. ఇక్కడ షెఫ్ నవ్వుతూ, అవును మిస్టర్ జిన్ సడన్ గా మార్నింగ్ నా దగ్గరకు వచ్చి రెసిపీ అడిగాడు, తనే స్వయంగా వండుతానని చెప్పాడు అని అంటుంది. హానా మనసులో, అబ్బో అందుకేనా ఆ వంట టేస్ట్ చూసి నాకు వాంతి వచ్చినంత పని అయింది అని అనుకుంటుంది. ఆ రాత్రికి జిన్ ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చి ఉంటాడు. అతను కింద పడబోతుంటే హానా తన్ని పట్టుకుంటుంది. నువ్వు ఫుల్ గా తాగున్నావు అని చెప్పి అతని చేయి భుజం మీద వేసుకొని, నేను నీకు హెల్ప్ చేస్తాను పదాన్ని మెట్ల మీద నుండి తీసుకెళ్తుంటుంది. కానీ జిన్ సడన్ గా ఆగిపోయి షీట్ తీసి విసిరేసి ఆమెను పట్టుకుంటాడు. ఏం చేస్తున్నావు అని అడిగే లోపే అతను ఆమెను అడుగును పట్టుకొని తనకి చాలా క్లోజ్ గా లాక్కుంటాడు. నువ్వు తాగున్నావు నన్ను వదులు అని తను అంటుంది. కానీ మిస్టర్ జిన్ వదలకుండా ఫస్ట్ తను చాలా ప్రేమగా కిస్ చేస్తాడు. ఆ తర్వాత అతను అస్సలు తగ్గకుండా కిస్ చేస్తూనే ఉంటాడు. తను అలాగే ఎత్తుకొని వాష్రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ పైన కూర్చోబెడతాడు. హానా వెనక్కి జరగపోతే అక్కడ ఉన్న సామాన్లని కింద పడిపోయి షవర్ ఆన్ అవుతుంది. నీళ్లు పడుతున్నా సరే జిన్ తన్ని కిస్ చేయడం అస్సలు ఆపడు. తన ముక్కు మీద కిస్ చేస్తుంటే తను వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంది. మిస్టర్ జిన్ నన్ను టచ్ చేయనని నాకు మాట ఇచ్చావు కదా అని అంటుంది. కానీ అతను అసలు ఆమె చెయ్యి పట్టుకొని కిస్ చేస్తూ, గుడ్ గర్ల్ లా ఉండు, నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె మెడ మీద కిస్ చేస్తుంటే తను కూడా మెల్లగా కంట్రోల్ చేసుకోలేక అతన్ని హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బయట వర్షం పడుతూ ఉంటుంది. హానా కళ్ళు తెరిచి పక్కన చూస్తే అతను అక్కడ ఉండడు. అమ్మయ్య వెళ్లిపోయాడు అని ఊపిరి పీల్చుకొని, అసలు నిన్న రాత్రి జరిగిందంత కల కాదు కదా, లేదు లేదు నాకు అలాంటి కళ్ళు ఎలా వస్తాయి, అది కూడా అలాంటివి అని అనుకుంటుంది. తను లేచి వాష్రూమ్ లోకి వెళ్ళాక అద్దంలో తన్ని తాను చూసుకొని షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమె మెడ మీద చాలా లవ్ బైట్స్ ఉంటాయి. తను ఒక్కసారిగా గట్టిగా కేకేసి త్వరగా రెడీ అయ్యి కిందికి వస్తుంది. అతను వెళ్లిపోయాడేమో అని చూస్తుంటే జిన్ వెనుక నుండి వచ్చి, నువ్వు అంత ఫాస్ట్ గా ఎక్కడికి పరిగెడుతున్నావు, నేను పారిపోతానని భయమా ఏంటి అని అడుగుతాడు. హానా కోపంగా అతని వైపు చూస్తుంటే, భయపడుకు, నిన్న రాత్రి జరిగిందంతా నాకు బాగా గుర్తుంది అని అంటాడు. తను వింతగా ముఖం పెడితే, ఏమైంది, నిన్న రాత్రి నిన్ను చాలా నీట్ గానే క్లీన్ గానే
చేశాను కదా, నీకు అంత బ్యాడ్ గా అనిపించిందా అని అడుగుతాడు. ఆ మాటకి తను సిగ్గుతో ఎర్రబడిపోయి, నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలవు, నిన్ను అలా చేయమని నేను అడగలేదు కదా అని అరుస్తుంది. జిన్ నవ్వుతూ, అది నా ప్రాబ్లం, నేనే చేశాను, కానీ నువ్వు ఇంత క్యూట్ గా ఎందుకున్నావు అని అడుగుతాడు. తను సిగ్గుతో వెళ్లిపోబోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు, నేను కూడా తోడు రావాలా అని అతను అడుగుతాడు. ఫ్రీగా డ్రైవర్ దొరుకుతున్నాడు కదా, ఇంకేం కావాలి అని తను కూడా ఓకే అంటుంది. అతను కార్ డ్రైవ్ చేస్తూ, నిన్న రాత్రి జరిగిందంతా నాదే తప్పు, సారీ, కానీ నేను తాగి వన్ నైట్ స్టాండ్ చేసే టైప్ అబ్బాయిని కాదు, నేను ప్లే బాయ్ ని అంతకంటే కాదు. నేను రాత్రి జరిగింది కేవలం ఒక యాక్సిడెంట్ అనుకో, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నీకు నచ్చినవన్నీ నేను మార్చుకుంటాను, నీకు ఎలా కావాలో అలాగే ఉండడానికి ట్రై చేస్తాను, అప్పుడు నేను నీకు ఓకే కదా అని అడుగుతాడు. హానా సైలెంట్ గా చెప్తుంది, కానీ మంది 1 year కాంట్రాక్ట్ కదా, అది అయిపోయాక డివోర్స్ తీసుకుంటాం కదా అని అంటే, జిన్ అవుతూ, ఒకవేళ డివోర్స్ అయినా సరే మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం, అయినా నిన్న రాత్రి మన మధ్య జరిగింది చూశాక నీకు లాస్ జరిగిందని అనిపిస్తుందా, ఒక్కసారి ఆలోచించు, నీ దగ్గర ఉన్న ఆ ఫోటోలో ఉన్న వాడి కంటే నా దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి, నేను వాడికంటే పొడుగు, సరే వాడికంటే పొడుగు కాకపోయినా కూడా వాడికంటే చాలా హ్యాండ్సమ్ కదా, పైగా వాడికంటే చాలా మంచివాడిని కూడా, నీకు ఇంకేం కావాలో చెప్పు, నేను అన్ని చేసేస్తాను, కానీ వాడు నా అంత ప్రేమ నీకు ఎప్పటికీ ఇవ్వలేడు అని తన మనసులో మాట చెప్పేస్తాడు. హానా అతని మాటలకి నవ్వుతుంటే, ప్లీజ్ నాతోనే ఉండు అని బ్రతిమలాడతాడు. తను మెల్లగా, అసలు నాకు ఫోటో అబ్బాయి అంటే పెద్దగా ఇష్టమేం లేదు, అతన్ని ఎప్పుడో ఒక ఫ్రెండ్ లాగే చూశాను అని చెప్తుంది. ఆమె అలా చెప్తున్నప్పుడు ఆమెను జిన్ అలానే చూస్తూ మనసులో అనుకుంటాడు, ఈమె ఇంత క్యూట్ గా ఉందేంటి, ముఖ్యంగా ఆ అబ్బాయి ఇష్టం లేదని చెప్తుంటే నాకు ఇంకా నచ్చేస్తుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత హానా తన ఫ్రెండ్ శీషిని కలుస్తుంది. తను ఏదో ఆలోచిస్తూ తడబడుతుంటే, ఏమైంది నీకు, ఈ రోజు నీ ఫోకస్ అంతా ఎక్కడో ఉంది, నిన్న రాత్రి నీకు మిస్టర్ జిన్ కి మధ్య అంతా అయిపోయిందా అని సడన్ గా అడిగేస్తుంది. హానా కంగారుగా, లేదు లేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అలాంటి అలవాట్లు లేవు అని కవర్ చేస్తుంటే శీషి వదలకుండా అడుగుతుంది. అప్పుడు హానా శీషి చెవిలో నిన్న రాత్రి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పేస్తుంది. అది విన్న శీషి ఒక్కసారిగా కేకేస్తుంది. అంటే మీరు ఇదంతా చేసేసారా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు హానా వెంటనే ఆమె నోరు మూసి, మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటారు అని అంటుంది. శీషి నవ్వుతూ, నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వేం చేయలేదా, అతను మాత్రం నీకోసం అంతా చేసేసాడా, సరేలే ఏదైతే ఏంది, జరగాల్సింది జరిగింది కదా అని అడుగుతుంది. హానా, నేను వెళ్ళిపోతున్నాను, నీ మాటలు నా వల్ల కావట్లేదు అని అంటే, సరేలే నేను ఇంకేం మాట్లాడను, అయినా ఇవన్నీ నార్మల్ కదా, ఎలాగో మీరు పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. హానా మళ్ళీ అదే సోది, కానీ మాది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా, ఈ రిలేషన్షిప్ జస్ట్ 1 year మాత్రమే ఉంటుంది అని అంటుంది. దానికి శీషి, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, మిస్టర్ జిన్ మనం ట్రై చేయొచ్చు కదా అని చెప్పాడు కదా, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, నేను విన్న దాని ప్రకారం అతను బ్యాడ్ బాయ్ కావచ్చు, కానీ నిన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటున్నాడు, నీకు అదే ఇంపార్టెంట్ అనగానే హానా కూడా, అవును నేను కొంచెం వింతగా బిహేవ్ చేస్తున్నాను, నేను రాత్రి నేను అతన్ని దూరం నెట్టేయొచ్చు, కానీ నేను అలా చేయలేదు, నేను కూడా అతనికి అట్రాక్ట్ అవుతున్నా అని అనగానే శీషి అంటుంది, నీకు కూడా అతని మీద అని అనేసరికి హానా, నీ ఉద్దేశం ఏంటే, నువ్వే ఆలోచించుకో, నీకు ఇష్టం లేని అబ్బాయిని నీతో అలా చేయనిస్తావా, మిస్టర్ జిన్ కాకుండా ఇంకెవరినైనా అలా రాణిస్తావా అని శీషి నిలదీస్తుంది. హానా వెంటనే, అస్సలు రానివ్వను అని చెప్పేస్తుంది. మాటల్లో శీషి మెల్లిగా అడుగుతుంది, అయినా నిన్న రాత్రి అతని సర్వీస్ ఎలా ఉందే అని. హానా సిగ్గుతో, నీకు ముందే చెప్పాను కదే, మళ్ళీ దాని గురించి అడక్కు అని అనేసరికి శీషి నవ్వుతూ, నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే అర్థం అవుతుంది అతను నిన్ను ఫుల్ హ్యాపీ చేశాడు అని అంటుంది. అన్నట్టు కొన్ని రోజుల్లో మన హై స్కూల్ యానివర్సరీ ఉంది, వస్తావా అని అడుగుతుంది. హానా వస్తానని చెప్తుంది. అక్కడికి ఫ్యామిలీతో రావాలి కదా, మిస్టర్ జిన్ ని తీసుకెళ్తావా, స్కూల్లో అతని రెప్యుటేషన్ మొత్తం బ్యాడ్ బాయ్ లాగే ఉంది కదా అని శేషు గుర్తు చేస్తుంది. ఆ తర్వాత మిస్టర్ జిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అతను చాలా పొగరుగా సోఫాలో కూర్చొని తన కాళ్ళని టేబుల్ మీద పెడతాడు. హానా వాళ్ళ నాన్న అంటే మిస్టర్ సాంగ్ హానా ఎక్కడ అని అడిగితే తను బిజీగా ఉంది రాలేదు అని జిన్ సమాధానం చెప్తాడు. సాంగ్ కోపంగా, తను అలా ఎలా చేయగలదు, తన తాతయ్యని కలవడం కంటే ఇంపార్టెంట్ పని తనకి ఇంకేముంటుంది అని అరుస్తాడు. దానికి జిన్, తనకి మీకంటే కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు అని స్ట్రాంగ్ గా ఇచ్చి పడేస్తాడు. సాంగ్ నోరు మూత పడిపోతుంది. తర్వాత మాట మార్చడానికి సాంగ్, నువ్వు బాగా జోకులు వేస్తావు అని అంటే, నేను జోక్ చేస్తున్నాను నీకెవరు చెప్పారు అని జిన్ అంటాడు. దానికి సాంగ్ కి కోపం వస్తుంది. నువ్వు ఈ వెడ్డింగ్ డేట్ పెంచాలి అనుకుంటున్నావు కదా, దానికి బదులుగా నాకు ఇంకా డబ్బులు కావాలి, లేదంటే నేను నీతో కలిసి పని చేయను, నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకున్నా నాకు చాలా డబ్బులు కావాలి అని తన అసలు రంగు బయట పెడతాడు. జిన్ కోపంగా, నీ కూతురా, నువ్వెప్పుడైనా నీ బిడ్డలా పెంచావా అని అడుగుతాడు. సాంగ్, నా కూతురు ఎక్కడుంది, నేను తనకి ఇంకెక్కడైనా పెళ్లి చేసేస్తాను అని అరిస్తే జిన్ గట్టిగా కేకేస్తాడు. నువ్వు హానాని సింగ్ ఫ్యామిలీలో పెళ్లి చేయాలి అనుకుంటున్నావని నాకు బాగా తెలుసు. అసలు తనకి నాతో పెళ్లి ఎందుకు జరిగిందో నీకు తెలుసా, నేనే పెళ్లి కావాలని అడిగాను, నేను తనని స్కూల్ టైం నుండి ప్రేమిస్తున్నాను, అప్పట్లో తను చాలా బాగుండేది, నేను తనకి సరిపోను అని దూరం నుండి చూస్తూ ఉండేవాన్ని, కానీ నువ్వు తను ఒక బిజినెస్ టూల్ గా వాడుకుంటున్నావు, నువ్వు అసలు తన తండ్రివే కాదు అని తిడతాడు. సాంగ్ పొగరుగా, అయితే ఏంటి, నేను తన
తన తండ్రిని తను ఈ లోకంలోకి తెచ్చింది నేనే, నా ఇష్టం వచ్చినట్లు పెంచుతాను, నేను చెప్పింది తను చేస్తుందని అంటాడు. జిన్ సీరియస్ గా ఇంకొక మాట మాట్లాడావంటే నీ ఫ్యామిలీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వెనక్కి తీసేసుకుంటాను అని వార్నింగ్ ఇవ్వగానే వాడు షాక్ అయ్యి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసింది నువ్వా అని అడుగుతాడు. అవును నేనే, వన్ లాస్ట్ టైం చెప్తున్నాను, హానాతో ఏమైనా చెడుగా బిహేవ్ చేస్తే మీ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ చేయడం నాకు చిటికలో పని. మళ్ళీ హానా కళ్ళలో నీళ్లు చూశానో ఇక నీ పని పూర్తయిపోయినట్టు అని వాళ్ళని భయపెట్టి పంపించేస్తాడు. ఆ తర్వాత హానా అండ్ శీషి హై స్కూల్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకు ఒక టీచర్ కనిపిస్తారనమాట. ఆమె వాళ్ళని చూసి గుర్తుపట్టి నీకు పెళ్ళైపోయిందా, నీ హస్బెండ్ కూడా ఇదే స్కూల్ కదా అని అడుగుతారు. టీచర్ మాటల్లో షాన్ అనే పర్సన్ ఆమె హస్బెండ్ అని అంటుంటే హానా అంటుంది, లేదు టీచర్, నేను మిస్టర్ జిన్ ను పెళ్లి చేసుకున్నాను, నాకు షాన్ అంటే ఇష్టం లేదు, వాడు నా ప్రాణాలు కాపాడాడు కాబట్టి నేను జస్ట్ కృతజ్ఞతతో ఉన్నాను అంతే అని హానా చెప్తుంది. అప్పుడు టీచర్ షాక్ అయ్యి స్కూల్ టైంలో నీ ప్రాణాలని కాపాడింది షాన్ అని నీకెవరు చెప్పారు అని అంటే హానా లిటరలీ షాక్ అవుతుంది. అప్పుడు టీచర్ అసలు విషయం చెప్తారు. ఆ టైంలో నిన్ను కాపాడింది జిన్, అతను పక్క రూమ్ లోనే ఉన్నాడు, నిన్ను కాపాడే క్రమంలో అతను కొన్ని రోజుల పాటు కోమాలోకి కూడా వెళ్లిపోయాడు అని చెప్తాడు. హానాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. టీచర్ మళ్ళీ నాకు అంతా బాగా గుర్తుంది, ఏదేమైనా మీరిద్దరు పెళ్లి చేసుకోవడం చాలా మంచిదైంది అని అంటారు. ఇంతలో అక్కడికి షాన్ వస్తాడు. హానా కోపంతో ఊగిపోతూ నువ్వు ఆ రోజు నన్ను కాపాడావని అబద్ధం ఎందుకు చెప్పావు, టీచర్ ఇప్పుడే చెప్పారు నన్ను కాపాడింది మిస్టర్ జిన్ అని, నువ్వు ఒక నెంబర్ 1 అబద్ధాలు కోరుగా నిలదీస్తుంది. ఆ రోజు కావాలని జిన్ ఇచ్చిన బ్రేస్లెట్ ని కూడా ఫేక్ అన్నావు, కానీ ఇది పక్కా రియల్, నువ్వు ఇంత వేస్ట్ ఫెయిల్ అని అనుకోలేదు అని అంటుంది. వాడు తన్ని పట్టుకోబోతుంటే చేయి విదిలించుకొని ఇప్పటి నుండి నువ్వు నా ఫ్రెండ్ వి కూడా కాదు, నువ్వు నాకు ఇచ్చినవన్నీ తిరిగేచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత హానా ఇంటికి వస్తుంది, కానీ జిన్ అక్కడ ఉండడు. తన రూమ్ లోకి వెళ్తే అక్కడ ఒక డైరీ కనిపిస్తుంది. అది తీసి చదువుతూ ఉంటుంది. అందులో ఇలా రాసి ఉంటుంది, స్కూల్ టైంలో నేను ఒక అమ్మాయికి డాష్ ఇచ్చాను, తన కూల్ డ్రింక్ మొత్తం నా బట్టల మీద పడి పాడైపోయాయి, కానీ తను మాత్రం చాలా క్యూట్ గా ఉంది, వెళ్తూ వెళ్తూ తన నెంబర్ కూడా ఇచ్చింది. తర్వాత తెలిసింది తన పేరు హానా అని. తన గురించి ఎంక్వైరీ చేస్తే తను చదువులో చాలా ఇంటెలిజెంట్ అని, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుందని తెలిసింది. ఎందుకో తెలీదు, కానీ అప్పటి నుంచి నాకు కూడా చదువుకోవాలనిపించింది. తను ఇచ్చిన నెంబర్ కి కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ నా చేతులు వణికిపోయాయి. ఎంతో మంది గుండాలను కొట్టిన నా చేతులు ఎప్పుడు వణకలేదు. తన విషయంలో ఎందుకు ఎంత నెర్వస్ అవుతున్నానో నాకే తెలియట్లేదు. ఒక రోజు తన్ని కలవడానికి వెళ్తే తన ఫ్రెండ్స్ తో ఉంది. నన్ను అస్సలు నోటీస్ కూడా చేయలేదు, కానీ తన వాటర్ వే దగ్గర ఉండాలని కోరుకుంటుందని తెలిసి తన కోసం ఒక ఇల్లు కొనాలని ఫిక్స్ అయ్యాను. ఇంకో రోజు ఇంటికి వెళ్తుంటే కొంతమంది గుండాలు తను ఏడిపిస్తున్నారు. కాపాడడానికి వెళ్తే పెద్ద ఫైట్ జరిగింది. ఆ గొడవలో నేను స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచేసరికి తన్ని షాన్ కాపాడనని తను నమ్ముతుంది. కానీ ఒక రోజు షాన్ ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను ఆ గుండాల్ని పంపించింది వాడేనని. అందుకే వాడిని పిచ్చ కొట్టాను. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ హానాని కలిశాను. నేను కొంతమందిని కొడుతుంటే తను చూసేసింది. తను ఇప్పటికీ అంతే క్యూట్ గా కైండ్ గా ఉంది. తనకి పాత విషయాలు గుర్తు చేద్దామని కొంచెం భయపెట్టాను, కానీ తను అప్పటికే నన్ను అసహించుకుంటుంది అని అర్థమైంది. అప్పుడే తెలిసింది సాంగ్ ఫ్యామిలీ వాళ్ళు తనకు ఒక వేస్ట్ గాడితో పెళ్లి చేయబోతున్నారని. తను వరల్డ్ లోనే బెస్ట్ అబ్బాయిని డిజర్వ్ చేస్తుంది కాబట్టి మా ఫ్యామిలీ వాళ్ళను సాంగ్ ఫ్యామిలీ దగ్గరికి సంబంధం మాట్లాడమని పంపించాను. తన్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ తర్వాత తెలిసింది తను నా స్టెప్ మామ్ తో 1 year మ్యారేజ్ కాంట్రాక్ట్ సైన్ చేయించిందని. ఆమె అలా ఎలా చేస్తుంది, నేను తను అసలు ఎప్పటికీ వదిలిపెట్టను అని ఇలా చాలా విషయాలు రాసుంటాయి. హానా ఆ డైరీ చదివి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే జిన్ అక్కడికి వస్తాడు. హానా తను నగ్ చేసుకొని సారీ చెప్తూ నువ్వు నా కోసం ఇంత చేసావని నాకు తెలీదు, ఐఎమ్ సో సారీ అని ఏడుస్తుంది. జిన్ తన్ని ఓదారుస్తూ నువ్వు సారీ చెప్పక్కర్లేదు, ఇదంతా నేను ఇష్టపడే చేశానని అంటాడు. మరి నన్ను కాపాడింది నువ్వే అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని తను అడిగితే నువ్వు ఒక బెస్ట్ పర్సన్ ని డిజర్వ్ చేస్తావు. తర్వాత నా మనసు మార్చుకున్నాను, నేనే నీకు బెస్ట్ గా ఉండాలని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే నిన్నెవరికి నేను వదులుకోను, ఎవరు నిన్ను హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. అంతేకాదు మన జిన్ మోకాళ్ళ మీద కూర్చుని తనకి రింగ్ చూపిస్తూ ప్రపోజ్ చేస్తాడు. మన హానా కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇద్దరు ఒకరికొకరు గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంది కదా. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.